సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి ప్రభుని ఆరాధించక మునుపు, ప్రభు సన్నిధిలో ప్రభుని గణపరచక మునుపు, వ్యక్తిగతంగా ఈ క్రిస్మస్ దినమున మన జీవితాల్లో ప్రభు చేసినటువంటి అమోఘమైన ఆశ్చర్యమైన కార్యమును బట్టి మన రక్షకుడు దేవుని యొక్క ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు మహోన్నతుడైన దేవుని కుమారుడిగా ఈ లోకానికి అవతరించి ఆయన మానవులమైన మన ఎడల ఆయన అమోఘమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు మన ఎడల కనపరుచుకుంటూ ఆయన దివ్య సంగతులు, ఆయన ఆశ్చర్యకరమైన కార్యాలు మన ఎడల తలపోయటానికి, మన జీవితాల్లో మన హృదయాల్లో కుమ్మరించడానికి మహోన్నతుడైన దేవుని కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు అనగా మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి నరవతారిగా జన్మించిన సత్య సాక్ష్యమైనటువంటి సందర్భాన్ని బట్టి మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోబోతున్నాం. క్రిస్మస్ అన్నది ఒక పర్వదినం లాంటిది, ఒక సంతోషకరమైన దినం. సహజంగా మన పుట్టినరోజుకి మనం ఏం చేస్తాం? ఏం చేస్తారక్క? మన పుట్టినరోజుకి మనం ఏం చేస్తాం? కేక్ కోస్తాం. ఇంకా మన పుట్టినరోజుకి ఫస్ట్ బట్టలు కొనుక్కుంటాం. పుట్టినరోజు వస్తుందంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? ఇది కూడా కన్ఫ్యూజ్ చేసిన జ్యోతక్క. కానీ మొట్టమొదటిగా బర్త్డేకి ఏం చేస్తాం? బట్టలు కొనుక్కుంటాం. తర్వాత మనకు అవకాశం ఉంటే ఏదో బర్త్డే మీటింగ్ పెట్టుకుంటాం, లేకపోతే సేవకుని పిలిపించుకుంటాం. అది కూడా సేవకుడు వద్దులే అనుకుంటే మనమే ప్రార్థన చేసుకుని వందనాలు చెప్పుకుని కేక్ కట్ చేసుకుంటాం. ఇది సహజంగా మన జీవితాల్లో జరిగే పుట్టినరోజు. నేను చెప్తా చూడండి, మన జీవితంలో జరిగే పుట్టినరోజు వేరు, యేసు ప్రభువారి పుట్టుక వేరు. చూస్తా చూడండి, రెండింటికి వ్యత్యాసం ఏంటంటే, మన జీవితంలో వచ్చే పుట్టినరోజు సంవత్సరానికి ఎన్నిసార్లు చేసుకుంటాం? అక్క విలేకర్ గారు చెప్పండి, సంవత్సరానికి ఎన్నిసార్లు బర్త్డే చేసుకుంటాం? మరలా అడుగుతున్నా, చెప్పండి, సంవత్సరానికి ఎన్నిసార్లు బర్త్డే చేసుకుంటాం? చెవిగలవారు ఆత్మ సంగములతో చెప్తున్న మాట వినును గాక. బర్త్డే సంవత్సరానికి ఎన్నిసార్లు చేసుకుంటాం? ఎప్పుడక్క? 2 సార్లు. ఎప్పుడెప్పుడు? సరే అయితే సరే, దేవునికి వందనాలు. వద్దులేండి, మనకి ఎక్కువ అంటే మనం ఎంత జ్ఞానవంతులో నాకు తెలుసు కాబట్టి ఎక్కువసేపు అడగను. సహజంగా మన బర్త్డే సంవత్సరానికి ఒకసారి జరుపుకుంటాం. ఆ బర్త్డేని ఎంతమందితో జరుపుకుంటాం? ఎన్ని ప్రాంతాల్లో జరిగింది మన బర్త్డే? ఎన్ని ప్రాంతాల్లో జరిగింది? యవనస్తులు అయితే వీళ్ళు రాలేదు, ఇంకా వీళ్ళు పెద్దలు కదా, వీళ్ళు రాదు, త్వరగా రాదు. యవనస్తులు అయితే ఫస్ట్ ఇంటికాడ ఒక కేక్ కట్ చేస్తారు. రోడ్డు మీదకి వెళ్ళి బైక్ అడ్డంగా పెట్టి దాని మీద ఒక కేక్ కట్ చేస్తారు. ఆ సహజంగా చూస్తున్నాం కదా. ఇంట్లో ఎట్ట తిన్నా కానీ బయటకు వెళ్ళిన తర్వాత బూడిద పూసుకున్నట్టు పూసుకుంటారు ముఖం నిండా ఆ కేక్. అది పూసుకోకపోతే బర్త్డే జరగలేదంట. మన బర్త్డేలు ఎలా ఉంటాయి? సహజంగా ఒకటి ఇంటికాడ అదే రోజు ఫ్రెండ్స్తో పాటు చేసుకుంటాం. ఎక్కడెక్కడ చేసుకుంటాం? మన ఇంటి దగ్గర, మన ఇంటికి వెలుపట. కానీ మన బర్త్డేలు ఎలా ఉంటాయి? యేసు ప్రభువారి జన్మదినం వేరు. యేసు ప్రభువారి యొక్క జన్మదినం చూడగా ఫస్ట్ 200 పైచిలుకు దేశాల్లో జరుగుతుంది యేసు ప్రభువారి జన్మదినం. ఎన్ని దేశాలు? మన దేశంలోనే, మన ఇంట్లోనే, లేకపోతే బయట తప్ప ఇంకేడా జరగదు. మన ఊరు వాళ్ళు అందరూ చేసుకుంటారు మన బర్త్డే? చేసుకోరు. ఏదో రాజకీయ నాయకుడు చనిపోతేనో ఆ రాష్ట్రం వరకే, ఒకవేళ ప్రధానమంత్రి చనిపోతే ఈ దేశం వరకే, ఇంకా అంతవరకే ఆ పరిమితి ఉంది. కానీ యేసు ప్రభువారి యొక్క జననం చూడగా అపరిమితమైనది, ఎన్నో దేశాల్లో ఆయన పుట్టుక. ఇంకొక సందర్భం ఏంటంటే, ఆయన పుట్టుక చాలా దేశాల్లో జరుగుతుంది. సహజంగా మన బర్త్డేకి ఎంతమంది సంతోషిస్తారు? మనం పుడితే ఎంతమంది సంతోషిస్తారు? ఇప్పుడు గర్భఫలం లేదండి, దేవుడు మన గర్భఫలం ఇచ్చాడు అనుకోండి. తర్వాత డెలివరీ అయిన తర్వాత మనకు బిడ్డలు పుడితే ఎవరు సంతోషిస్తారు? ఫస్ట్ తల్లి, తర్వాత తండ్రి, తర్వాత ఇంకా నానమ్మలో, అమ్మమ్మలో, లేకపోతే తాతయ్యలో ఎవరో ఒకరు సంతోషిస్తారు. తర్వాత కుటుంబ సభ్యులు, అంతే కదా. మన కుటుంబ సభ్యులు అంతమించి ఎక్కువ మంది సంతోషించే వాళ్ళు ఉంటారా? ఇక నాకు తెలిసి వేళ్ల మీద లెక్క చివరన మనం పుడితే సంతోషించేవాళ్ళు అంటే, అంతే కదా. కానీ మనం పుడితే సంతోషించేవాళ్ళు కొద్దిమంది, అవునా?
అది మనకు తెలిసిన వారు మన రక్త సంబంధికులే. కానీ యేసు ప్రభు వారి యొక్క జననం చూడగా ఆయన పుట్టుకలో ఉన్న సంతోషాన్ని 200 దేశాలు పైగా ఆయన సంతోషాన్ని అనుభవిస్తున్నారు. సరే, 2 విషయాలు చెప్పాను. మొదటిది, ఆయన పుట్టుక 200 దేశాల్లో జరిగించబడుతుంది. ఆయన పుట్టుక గురించిన సంతోషము 200 దేశాల్లో ఉన్న ప్రజల దగ్గర జరిగించబడుతూ వచ్చింది. మూడవదిగా, ఆయన పుట్టుక 200 పైచిలుకొండ దేశాల్లో ప్రజల హృదయాల్లో సంతోషాన్ని ఇస్తుంది. ఎవరి పుట్టుక అండి? యేసు ప్రభువు యొక్క పుట్టుక. నాకు తెలిసి జనవరి 1 కైనా సరే బట్టలు కొనుక్కోవేమో, కానీ క్రిస్మస్ కంపల్సరీ బట్టలు కొనుక్కుంటారు ప్రతి ఒక్కళ్ళు. క్రిస్మస్ కొనుక్కున్నదే జనవరి 1 కూడా వేసుకుంటారు అవసరమైతే. అంటే నేను చెప్పేది ఏంటంటే, ప్రభు నడిపింపు ఏంటంటే, యేసు ప్రభు వారి యొక్క జననము ఎన్ని దేశాల్లో? 200 చిల్లర దేశాల్లో యేసు ప్రభు వారి యొక్క జననం గురించి కూడిక జరుగుతున్నాయి. ఈ పుట్టుక ఎలాంటిది తెలుసా? మన పుట్టుక మన కుటుంబంలోనే సంతోషాన్ని ఇచ్చేది. కానీ ఆయన పుట్టుక కొన్ని దేశాల్లో నివసిస్తున్న అంధకారంలో, చీకట్లో, రహస్యమైన పాప జీవితంలో, నిత్య నరకానికి సమీపంగా ఉన్నటువంటి మానవుడు, ఒక మాటలో చెప్పాలంటే దరిద్రుడైన మానవుడు, పెంట కుప్ప మీద ఉన్నటువంటి మానవుడు, మనుషులందరి చేత త్రొక్కువేయబడినటువంటి మానవులు, ప్రజలందరూ కూడా ఈ మానవుడు పనికిరాడు అనుకున్నటువంటి మానవుడు హృదయాల్లో సంతోషం వస్తుంది క్రిస్మస్ ద్వారా. అయితే ఇట్టి గొప్ప ప్రభు మనకు జన్మించాడు. అయితే నేను వర్తమానం ఇంకా స్టార్ట్ చేయాల, 2 వర్తమానాలు ఉన్నాయి కాబట్టి. ఇట్టి గొప్ప ప్రభు ఆయన జన్మించాడు. అసలు ఆయన ఎందుకు జన్మించాడంటే, బైబిల్లో ఒక మాట ఉంది. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 7వ వచనం. ఆయన జన్మించడానికి కారణములు. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను. కాబట్టి ఇక్కడ మొదటి కోణంలో మనం జ్ఞాపకం చేసుకోక మునుపు ఇక్కడ ఏమో రాయబడుతూ వచ్చిందండి? పుస్తకపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను అన్నాడు. అంటే ఆయన పుస్తకపు చుట్టలో రాయబడినట్టు ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మానవులమైన మన హృదయాల్లో, మన జీవితాల్లో, మన కుటుంబాల్లో సంతోషాన్ని ఇస్తున్నాడు. అయితే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ఆయన పుస్తకపు చుట్టలో రాయబడి ఉన్నట్టు ఆయన ఈ లోకానికి జన్మించాడు. ఇది వాస్తవం. సరే, ఆయన గురించి ఏమని రాయబడుతూ వచ్చింది? యేసు ప్రభువు గురించి ఏమని రాయబడుతూ వచ్చింది పుస్తకపు చుట్టూలో? రండి, 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయం 2వ వచనము మరియు 3వ వచనం. 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 2-3 వచనాలు. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోటనున్నది. ఇశ్రాయేలీయుల దేవుడు సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలీయులకు ఆశ్రయ దుర్గమగువాడు నా ద్వారా మాట్లాడుచున్నాడు. మనుషులను ఏలును కూడా పుట్టును, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. అర్థమవుతుందండి? ఈ వచనము దావీదు రాజు దేవుని యొక్క కృపలోని బట్టి, దావీదు రాజు యొక్క జీవితంలో దావీదు రాజు ద్వారా దేవోక్తి పరిగణించబడుతుంది. ఒక మాట చెప్పాలంటే, ఇంకా మనకు జరగబోయే వాటిని బయలుపరచబడిపోతుంది. దావీదు రాజు ద్వారా దేవుడు బయలుపరుస్తున్నాడు. ఏమని అంటాడంటే, చూడండి, మనుషులను ఏలునొకడు పుట్టును, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలంట. మనుషుల్ని ఏలేవాడు ఒకడు పుడుతున్నాడు, అతడు ఎలాంటి వాడు? నీతిమంతుడై భయభక్తులు కలిగి, అతడు ఏలే అధికారంలో కూడా భయభక్తులు ఉంటుంది. సరే, ఈ వచనం ఎవరి గురించి రాయబడుతూ వచ్చిందంటే, పుస్తకపు చుట్టూలో యేసు ప్రభు వారి గురించి. ఎవరి గురించి? అందుకంటాడు కదా, కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 7వ వచనంలో, అప్పుడు పుస్తకపు చుట్టూలో నన్ను గురించి రాయబడినట్లు. ఎప్పుడు? దావీదు రాజు ద్వారా ఎప్పుడైతే పలికించిన మాట పరిశుద్ధాత్మ ద్వారా బైబిల్ గ్రంథంలో లిఖిస్తూ వచ్చిన పుస్తకపు చుట్టూలో ఆయన గురించి రాయబడిన ప్రకారం ఆ వాగ్దానాలు నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి జన్మించాడు. దేని కొరకు జన్మించాడండి? ఆ వాగ్దానంతో కూడిన దాన్ని నెరవేర్పు కొరకై నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి జన్మించాడు. ఆ సంపు మీద మూత పెట్టండి అన్న, శ్యామన్న, సంపు మీద మూత పెట్టండి, పిల్లలు అట్టు వెళ్తున్నారు.
కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే పుస్తకపు చెట్లు ఆయన గురించి రాయబడి ఉన్నట్టు ఈ లోకానికి వచ్చాడు. ఏమని రాయబడుతూ వచ్చింది? మనుషులను ఏలునొకడు పుట్టును, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలుతాడంట. అంటే ఏలటము, ఎవరు ఏలుతారు మామూలుగా? ఎవరు వెళ్తున్నారు చెప్పండి, కరెక్టే. ఎవరు వెళ్తున్నారు? రాజు. రాజే కదా ప్రభుత్వం చేసేది. ఓ రాజు కిందే కదా, రాజు ఏలుతూ ఉంటేనే కదా. పెళ్ళికేం వెళ్ళలేదు కమ్మా, పాడిపోయినా పర్లా. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏమి రాయబడుతూ వచ్చిందండి? ఏలేవాడు అంటే అర్థం ఏంటి? అక్క ఇటే చూడు, నువ్వు అటు ఇటు చూడొద్దు, ఇటు బిత్ర చూపులు చూడొద్దు, ఇటే చూడు. కాబట్టి ఏలేవాడు పుట్టాను అని ఉంది. ఏలటం అంటే అధికారం ఏంటి అంటే అర్థం ఏంటి? రాజు. ఎవరు ఏలేవాడు అంటే? రాజు. ఎవరి రాజు అంటే అనేక మంది ప్రజల్ని, వారు అన్యులైనా, వారి రక్షణ పొందిన వారైనా, వారు దేవుని ఎరగని వారైనా, మారుమనసు లేని వారైనా, మారుమనసు పొందిన వారైనా కలగలిపి అందరినీ ఏలేటటువంటి ఒక వ్యక్తి భూమి మీద జన్మిస్తాడు. ఆయనే మెస్సయ్య. మెస్సయ్య అనగా పోయింది చెప్పిన మాట. మెస్సయ్య అనగా క్రీస్తు. అంటే ఒక అభిషేక్తుడు ఈ లోకానికి వచ్చి ప్రజలను అభిషేకించి ప్రజలపైన రాజుగా ఉండి ఒకరోజు తన రాజ్యాన్ని ఇక్కడ స్థాపించి దేవుని రాజ్యంలో కూడా తన రాజ్యాన్ని ఏలుతాడన్నది దావీదు రాజు ద్వారా దేవోక్తి, దేవుడు పలికిస్తున్నటువంటి మాటలు. సరే, ఇక్కడ మనం చూసేటువంటి మాట ఏంటంటే రాజు. ఏలేవాడు ఎవరంటే రాజు. ఓ రాజు, నువ్వు కాదు, కూర్చో. ఎవరు? రాజు. రాజు ఏం చేస్తున్నాడు? ఏలుతున్నవాడు కూడా. రాజు పేరు పెట్టుకున్న వాళ్ళు అందరూ ఏలరు, పాపాన్ని ఏలుతారు, దేవుని రాజ్యాన్ని ఏలరు. కాబట్టి రాజు అంటే ఎవరు? ఏలేవాడు అని అర్థం, ప్రభుత్వం చేసేవాడు. ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే యేసు ప్రభువు ఈ లోకానికి జన్మించింది ఆయన ఏలటానికి, అంటే ప్రభుత్వం చేయటానికి. ఎలా చేస్తున్నాడు ఆయన? ఆయన రాజుగా ఎలా ఉన్నాడు, ఎలాంటి ప్రభుత్వం చేస్తున్నాడు అన్నది మనం చూడొచ్చు. ఇప్పుడు చూసే మాట ఏంటంటే యేసు ప్రభువు ఈ లోకానికి పుట్టింది ఆయన రాజుగా ఏలటానికి పుట్టాడు. కాబట్టి అసలు ఆ రాజు ఎలాంటి వాడు అంటే మన కొరకు పుస్తకపు చుట్టూ రాయబడి ఉన్నట్టు ఈ లోకానికి జన్మించిన రాజు ఏ గుణలక్షణాలు కలిగి లోకంలో జన్మించాడంటే బైబిల్లో ఒక 7 విషయాలు చూడొచ్చు. అర్థమవుతుందండి? మనల్ని ఏలే రాజు, మన పైన ప్రభుత్వం చేసే రాజు ఏ గుణలక్షణాలు కలిగి లోకానికి జన్మించాడు అంటే ఒక 7 విషయాలు చూడొచ్చు. దాంట్లో మొదటి మాటను మనం చూడక మునుపు ప్రభు నడిపింపు కొరకు ఇచ్చిన ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు. సమయంలో తండ్రి కొన్ని మాటల వాక్యం ధ్యానిస్తున్న సహాయం చేయండి. దాసుడి కన్నా యజమానుల వైపు చూస్తున్నట్లు, దాసుల కన్నా యజమానుల వైపు చూస్తున్నట్లు మా కళ్ళు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచొప్పున దయతను జ్ఞాపకం చేసుకుని నాతో మాతో మీరు మాట్లాడండి. దాసుడి కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుల కన్నా యజమానుల వైపు చూస్తున్నట్లు మా కళ్ళు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచొప్పున దయతను జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడండి. వచ్చి నీ ప్రజలు ఎవరో ఖాళీకి వెళ్ళిపోకుండా కాపాడండి. ఇంకా అనేక మందిని మీరు సమకూర్చండి. రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి. ఇది దేవుని మందిరం అని ప్రభువా, అనేకులు పురుకొలుపు కలిగి నీ యొక్క సన్నిధికి వచ్చినట్టు సాయం చేయండి. అనేకులు గొప్ప కార్యం జరిగించి మహిమ పొందండి. ఈ కూడికి అంతా దీవించి ఆశీర్వదించి మహిమ తెచ్చుకోమని, ఈ కూడిక ద్వారా ప్రభు మిమ్మల్ని ఎట్లా ఆరాధించాలో కూడా మాకు నేర్పించి మహిమ పొందమని, వాక్య పెరుగులో మా జీవితాన్ని సరిచేయమని, యేసు ప్రభు నామంలో పరిశుద్ధాత్మ అభిషేకం నడిపింపు కూడా మాకు అనుగ్రహించి మహిమ పొందమని యేసు ప్రభు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ప్రియులారా, బైబిల్లో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఏలేవాడు పుడతాడని దేవుని వాక్యం చెప్పబడింది. ఎవరు పుడుతున్నారు? ఏలేవాడు అంటే ప్రభుత్వం చేసేటటువంటి ఒక రాజు, ప్రజలను పరిపాలించే ఒక రాజు ఈ లోకానికి పుడతాడు. అతడు నీతిపరుడై భయభక్తులు కలిగి అతడు రాజ్యం ఏలుతాడని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. సరే, ఇక్కడ మనం చూసేటటువంటి మాట ఏంటంటే ఇక్కడ ఏం చెప్పబడుతూ వచ్చిందండి? ఎలాంటి లేదా ఏ గుణలక్షణాలు కలిగి ఆ రాజు ఈ లోకానికి పుట్టాడు, ఏ గుణలక్షణములు కలిగి ఆ రాజు ఈ లోకానికి జన్మించాడు ఇట్లా చెప్పచ్చు. ఏ గుణలక్షణములు కలిగి ఆ రాజు అంటే ఏలేటటువంటి రాజు ఈ లోకానికి జన్మించాడంటే ఒక 7 విషయాలు చెప్పచ్చు. ఏ గుణలక్షణములు కలిగి ఈ లోకానికి రాజు జన్మించాడంటే 7 విషయాలు ఉన్నాయి. దాంట్లో మొదటి మాట రండి, జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. చైర్స్ కొన్ని వేసుకొని కావాలంటే మీరు కాదు. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం.
ఆ, 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 ఆ. అన్నా చాలు చాలన్న. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి మొదటి మాట ఏంటి మాట అని మనం చూసినట్లయితే బైబిల్లో రాయబడినటువంటి మాట మొదటి కోణం చూస్తున్నాం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం ప్రకారం. కాబట్టి ఏ గుణ లక్షణములు కలిగి మన లేలే రాజు అనగా యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి జన్మించాడు అని అంటే మొట్టమొదటిగా ఇక్కడ రాయబడుతూ వచ్చింది. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో రాయబడుతూ వచ్చింది, మీ రాజు ఎవరైనా నీ రాజు నీతిపరుడు రక్షణ గల దీనుడై గాడిద పిల్లలు ఎక్కువ వస్తున్నాడని 9వ వచనం ఉంది. 10లో ఆయన ఎలాంటి వాడండి? నీ రాజు సమాధాన వార్త ఎవరో తీసుకొస్తున్నాడు? అన్యజనులకి. కాబట్టి ఈ రాజు ఎలాంటి వాడంటే సమాధానముతో కూడినటువంటి వార్తను తీసుకొచ్చిన వాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన సమాధానంతో కూడిన వార్తను తీసుకొచ్చాడంటే ఆయనలో ఏముంది? సమాధానం ఉందని అర్థం. కానీ ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ఒక ప్రజల్ని ఏలే రాజు, ప్రజల్ని పరిపాలించే రాజు, ప్రజలపైన ప్రభుత్వం చేసేటటువంటి రాజు యేసుక్రీస్తు ప్రభువారే లోకరక్షకుడైన రాజుగా ఈ లోకానికి ఆయన జన్మించాడు. ఏ గుణలక్షణములతో ఆయన ఈ లోకానికి రాజుగా జన్మించాడంటే యేసు ప్రభువారు మొట్టమొదటిగా సమాధానం అనే గుణలక్షణం. ఏ గుణలక్షణం? సమాధానం. ఇప్పుడు సమాధానం ఎవరికి అవసరం? దేవుని బిడ్డలకు అవసరమా? ఎవరికి సమాధానం అవసరం అని అంటే బైబిల్లో రాయబడుతూ వచ్చింది, మానవుని అనే మన జీవితాల్లో, అన్ని జనాంగాలు అంటున్న ప్రజల జీవితాల్లో, వారి జీవితాల్లో సమాధానం అవసరం. ఎవరితో సమాధానం కావాలి? అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, ఒక అన్య జనాంగంలో ఉన్న మానవుడు, దేవుని ఎరగని మానవుడు, రక్షణ లేని మానవుడికి ఎవరితో సమాధానం కావాలి? చదువమ్మ నామోహంగా చూస్తారు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం ఉందా లేదా? ఉంటే చదవండి. చదవమ్మా. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉన్నాం. ఇప్పుడు అర్థమవుతుందండి. యేసు ప్రభువు ఈ లోకానికి జన్మించడానికి గల కారణం ఏంటంటే ఆయన మానవులమైన మన జీవితాల్లో ఏం చేయడానికి వచ్చాడండి? సమాధానం ఇవ్వడానికి ఈ లోకానికి రాజుగా పుట్టాడు. ఆయనకున్న పేర్లు ఈరోజు చేత చూడండి. ఆయనకున్న మొదటి పేరు సమాధానపు రాజు, పీస్ ఆఫ్ గాడ్. ఏంటండి పీస్ ఆఫ్ గాడ్ అంటే అర్థం ఏంటమ్మా? సమాధానపు రాజు. దాని ఇంగ్లీష్లో పీస్ అన్నదానికి ఇంకొక అర్థం ఉంది, శాంతి, శాంతికరమైనటువంటి రాజు. ఈ లోకంలో మానవుడి యొక్క జీవితంలో ప్రతి మానవుడు పాపం చేసి దేవుని కృత పాత్రులై దేవుని కోపాన్ని రేపుతున్న వారు ఉన్నప్పుడు యేసు ప్రభువు ఈ లోకానికి శాంతికరమైన రాజుగా, పీస్ ఆఫ్ గాడ్ గా అంటే సమాధానపు రాజుగా ఈ లోకానికి అంటే ఈ లోకానికి ఆయన జన్మించిన అనుభవం చూస్తున్నాం. పీస్ ఆఫ్ కింగ్, సమాధానపు రాజు. ఇక్కడ ఆయన సమాధానం ఇవ్వడానికి మానవులమైన మన జీవితాల్లో ఏదైతే దేవునితో సమాధానం లేక, దేవునితో నేను సమాధానం లేక పాపంలో, లోకంలో, శరీరాశుల్లో, నేత్రాశుల్లో ఈ లోకపు జీవన యాత్ర, జీవన శైలిలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మహోన్నతుడైన దేవుడు మన జీవితాన్ని చూసి మనం దేవునితో సమాధానం లేం కాబట్టి మన కొరకే సమాధానపు పుత్రుణ్ణి ఈ లోకానికి రాజుగా ఈ లోకానికి పంపించాడు. యేసు ప్రభువు వారి యొక్క మొదటి నామము లేదా చాలా ఉన్నాయి మనం చూసేది ఈ రోజుల్లో. ఆయనకు ఉన్నటువంటి ఏ గుణలక్షణంతో ఆయన ఈ లోకానికి జన్మించాడంటే సమాధానమైన గుణలక్షణంతో ఈ లోకానికి జన్మించాడు. ఎవరికి సమాధానం ఇవ్వడానికి? అన్యజనులైన మనల్ని దేవునితో సమాధానపరచడానికి, ఆయన దేవునితో మనకు సమాధానం ఇవ్వడం కొరకై ఈ లోకానికి ఆయన జన్మించిన వాడుకుంటూ వచ్చాడు. ఎక్కడికి? ఈ లోకానికి జన్మించాడు. కుర్చీలో కూర్చునే వాళ్ళు చూస్తారు, మీరు కుర్చీలో ఉండి కూడా ఆ వైపు చూస్తాం దేనికి అక్క? మా వైపు చూడండి. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే సమాధానం ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి జన్మించాడు. ఒక సమాధానకర్తగా, ఒక సమాధానాన్ని మానవుడి హృదయాలు కుమ్మరించడానికి, మానవుడి హృదయంలో ఉన్న అసమాధానం, మానవుడి హృదయంలో ఉన్న పాపం, మానవుడు దేవునితో సమాధానం లేక దేవుని కృతం తెచ్చుకుని నశించిపోయి నరకానికి వెళ్ళిపోతున్నాడు మానవునికి వారి జీవితాన్ని మార్చడం కొరకాయ యేసు ప్రభువు ఈ లోకానికి జన్మించాడు.
దేని కొరకు జన్మించాడండి? మానవుడమైన మన జీవితాల్లో, ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మన జీవితాల్లో సమాధానం ఇవ్వడం కొరకై, సమాధానకరుడిగా, సమాధాన రక్షకుడిగా, సమాధానాన్ని ఇవ్వడం కొరకై, జగత్ రక్షకుడిగా, ఈ లోకానికి ఆది సంభూతుడిగా, ఆదిని సృష్టించిన, అంటే లోకాన్ని ఆది అంటే లోకాన్ని సృష్టించినటువంటి దేవుడు మన కొరకై నరవతారికి లోకానికి పుట్టి ఏం చేస్తున్నాడు? ఆయన మానవులమైన మన హృదయాల్లో దేవునితో సమాధానం లేనప్పుడు సమాధాన పరచడానికి వచ్చాడు. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న మనం, దేవుని ఆరాధించబోతున్న మన జీవితాల్లో దేవునితో సమాధానం లేక, పాపంతో సమాధానం ఉండి, లోకంతో సమాధానం ఉండి, లోకాశతో సమాధానం ఉండి, శరీరాశలతో సమాధానం ఉండి, పాపపు జీవితంతో సమాధానం ఉండి, వ్యభిచార జీవితంతో సమాధానం ఉండి, ఇంకా లోకంలో సమాధానం ఉంటూ ఈ లోక మాలిన్యంతో సమాధానం కలిగి వెళ్తున్న మన జీవితాల్లో సమస్తమైనటువంటి అసమాధానాన్ని తీసివేసి, ఏదైతే దేవునితో సమాధానం లేకుండా వ్యర్థమైన వాటితో సమాధానం కలిగి ఉన్నామో ఆ సమాధానం తీసేసి దేవునితో సమాధాన పరచడానికి సమాధానకర్త అయిన ప్రభు అయిన యేసు ప్రభువు ఈ లోకానికి రాజుగా జన్మించాడు. బయట తీసుకెళ్ళండి. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే, దేవుని యొక్క మాటలు చూసినట్టే, ఆయన సమాధానకర్తగా ఈ లోకానికి జన్మించాడు. ఆయన సమాధానాన్ని ఏలుతున్నటువంటి రాజుగా. రాజు దగ్గర ఏముంటుంది? ఏదైనా సమృద్ధిగానే ఉంటుంది. ఎంత ఉంటుంది? సమృద్ధిగానే ఉంటుంది. ఏదైనా తక్కువ ఉంటుందా? తక్కువ అంటూ ఉండదు. అందుకే యేసు ప్రభువు ఈ లోకానికి జన్మించి సమాధానపు రాజుకి ఈ లోకానికి జన్మించాడు. మానవులమైన మన జీవితాల్లో, మనుషులమైన మన జీవితాల్లో సంపూర్ణమైన దేవుని సమాధానం మన హృదయాల్లో నింపి, నేటికి మన హృదయాల్లో సమాధానం తూచుతూ, మనలో మన గొడవండా, భార్య భర్తల మధ్యలో గొడవండా, ఇంకా అత్తమ్మ మధ్యలో గొడవండా, ఇంకా తల్లి బిడ్డల మధ్యలో గొడవండా, కుటుంబీకుల మధ్యలో గొడవలుండా, బంధుమిత్రుల మధ్యలో గొడవలుండా, దేవుని మందిరాన్ని దేవుడు తీసుకొచ్చి మన హృదయాల్లో అసమాధానం ఉండే మన హృదయాల్లో సమాధానం నింపి సమాధాన పరుస్తున్నవాడు అన్నాడు. అంటే ఆయనలో సమాధానం ఉంది. ఆయన సమాధానాన్ని ఏలే రాజు. అర్థమవుతుందండి? అంత గొప్ప రాజుగా ఈ లోకాన్ని పుట్టి మన జీవితంలో ఉన్న అసమాధానం తీసేసి దేవునితో సమాధానపరిచి మనలో మనం కూడా సమాధానపడి దేవుని ఆరాధించే వారుగా సిద్ధపరచడం కొరకై సమాధానపు రాజుగా, సమాధానపరిచే రాజుగా ఈ లోకానికి పుట్టాడు. ఇది మొదటిది. రెండవ గుణ లక్షణం చూద్దాం రండి. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం 7వ వచనం. కీర్తనల గ్రంథము 24వ అధ్యాయము 7వ వచనం. కీర్తనల గ్రంథము 24వ అధ్యాయం 7వ వచనం. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమ గల రాజు ప్రవేశించున్నట్లు. అది ఏమని రాయబడుతూ వచ్చిందండి? మహిమ గల రాజు ప్రవేశించినట్టు మిమ్మను లేవనెత్తుకొనుడి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఎన్నో మాట ఇది? రెండో మాట. కాబట్టి ఆయన ఏ గుణ లక్షణములు కలిగిన వాడై ఈ లోకానికి రాజుగా జన్మించాడు అంటే, యేసు ప్రభువు ఏ గుణ లక్షణాలు కలిగి ఈ లోకానికి రాజుగా జన్మించాడంటే, మొట్టమొదటిగా సమాధానమైన గుణ లక్షణం కలిగి సమాధానమైన రాజుగా ఈ లోకానికి ఆయన జన్మించాడు. రెండోదిగా చూసినట్లయితే మొట్టమొదటిగా సమాధానమైన రాజుగా జన్మించడం ద్వారా ఏం జరుగుతుంది? మనకు దేవునితో సమాధానం కలుగుతుంది. అక్క మీ కూతురుని తెచ్చుకోక వచ్చేటప్పుడు బయట. సరే, రెండవ గుణ లక్షణం మనం చూస్తున్నాం. రెండవ గుణ లక్షణం ఏంటి? ఆయన ఎటువంటి రాజుగా, ఏ గుణ లక్షణం కలిగిన రాజుగా ఈ లోకానికి జన్మించాడంటే, మొట్టమొదటిగా సమాధానం కలిగిన రాజుగా, రెండోదిగా మహిమ గల రాజుగా. ఎలాంటి రాజుగా? మహిమ గల రాజు. మహిమ గల రాజు అంటే గొప్ప తేజస్సు. మహిమ గల రాజు అంటే అర్థం ఏంటి? గొప్ప తేజస్సు, ఇంకా ప్రకాశించేవాడు అని అర్థం. మహిమ గల అంటే అర్థం ఏంటి? ప్రకాశించేవాడు, గొప్ప తేజస్సు కలిగిన రాజు. ఈ రోజుల్లో క్షమించండి, ఈ రోజుల్లో రాజులు అనబడుతున్న వారు ఎంతో మంది పుట్టుండొచ్చు, చనిపోయి ఉండొచ్చు. గత దినాల్లో రాజులు అనేవారు ఎంతో మంది పుట్టుండొచ్చు, చనిపోయి ఉండొచ్చు. కానీ ఏ ఒక్క రాజులో కూడా, ఈ లోకాన్ని పుట్టిన ఏ రాజులో కూడా వారి ముఖములో గాని వారి జీవితాల్లో గాని ప్రకాశించే తేజస్సు ఏ రాజులో కూడా లేదు. యేసు ప్రభు వారికి ముంగట, ఆయన తర్వాత పుట్టినటువంటి ఏ రాజుల్లో కూడా ముఖ తేజస్సు లేదు, ప్రకాశించే వెలుగు లేదు. గొప్ప వెలుగు, ఆ తేజస్సు, ఆ గొప్ప తేజస్సు కానీ ప్రకాశించే వెలుగు కానీ జీవితాల్లో లేదు ఏ రాజుల్లో కూడా. అందుకే
భూమి మీద ఏ రాజు ముఖములో కూడా తేజస్సు లేదు, ఏ రాజు ముఖములో కూడా వెలుగు లేదు. కాబట్టి ఆయనే మన ముఖములో. ఇప్పుడు మన రాజుకి ముఖంలో తేజస్సు లేదు అనుకో, మనం ఎలా ఉంటాం? ఇప్పుడు దావీదు రాజు ఉంటాడు. దావీదు రాజు యుద్ధ సందర్భంలో తన కుమారుడి మీదకి యుద్ధానికి వెళ్తారు కొంతమంది. దావీదు రాజుని ఇంటికాడే పెడతారు. ఆ యుద్ధంలో తన కుమారుడి మీద కానీ ఎట్లా యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధంలో దావీదు రాజు యొక్క కుమారుడు చనిపోతాడు. దావీదు రాజు ఏం చూస్తూ ఉంటాడు? అక్కడ ఉండి ఏం చేస్తాడు? ఎదురు చూస్తూ ఉంటాడు. ఎందుకు ఎదురు చూస్తున్నాడు? వీళ్ళు సమాచారం తెస్తున్నారు. ఏ సమాచారం తెస్తున్నారు? సమోసాలు కాదు, సమాచారం. ఏది తెస్తున్నారు? ఏ సమాచారం మన దగ్గర తీసుకొస్తున్నారు అని చెప్పని దావీదు రాజు బాధతో దుఃఖముతో ఎదురు చూస్తున్నాడు. ఒక రాజే కదా, ఒక రాజ్యాన్ని పరిపాలించేవాడు కదా. ఇప్పుడు రాజు బాధతో దుఃఖంతో ఉన్నప్పుడు రాజు దగ్గర ఉన్న ప్రజలు ఏం చేస్తున్నారు? వాళ్ళు కూడా దుఃఖంతోనే ఉంటారు, అవును కదా. రాజు దుఃఖంతో ఉన్నప్పుడు రాజు దగ్గర ఉన్న ప్రజలు దుఃఖంతోనే ఉంటారు. ఇంకొక సందర్భం చెప్పంటారా? బెత్షెబాకీను దావీదు రాజుకు ఒక బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డ విషయమై దావీదు రాజు ఏం చేస్తున్నాడు? దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెడుతున్నారు. అది మనం చూసినట్టయితే మా 2 సమయాల గ్రంథం 12వ అధ్యాయంలో కనపడుతూ వస్తుంది. దావీదు రాజు దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టినప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ ఏం చేస్తున్నారు? దావీదు రాజు భోజనం చేయకపోతే, అయ్యో మా రాజు భోజనం చేయలేదు అని చెప్పని బాధతో ఎదురు చూస్తారు. అంటే రాజు ముఖంలో బాధ ఉంటే రాజ్యంలో ఉన్న ప్రజల ముఖం అంతా కూడా బాధతో నింపబడింది. రాజు సంతోషం ఉంటే రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారు. రాజు బాధతో, రాజు దుఃఖంతో, రాజు వేదనతో ఉంటే రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా అదే బాధ, అదే దుఃఖంతో ఉంటారు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు భూమి మీదకి వచ్చిన రాజులందరూ కూడా ఏదో ఒక దుఃఖం, ఏదో ఒక వేదన, ముఖంలో ఏదో ఒక బాధతో నింపబడిన వాడే తప్ప ఒక్కడు కూడా చచ్చేంత వరకు సంతోషంగా చచ్చిపోయిన వాడు ఒక్కడు లేడు. ఆనందంతో, చిరునవ్వుతో, యెరూషలేము కుమార్తెలారా నన్ను చూసి ఏడవకుడి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవడి అని చెప్పిరా సత్వ సామర్థ్యం కలిగిన రాజు భూమి మీద ఎవడైనా పుట్టాడా? ఎవడు తన స్వార్థాన్ని తను కాపాడుకోవడానికి? సౌలు మొట్టమొదటి రాజు ఉంటాడు భూమి మీద. సౌలే మొట్టమొదట రాజు ఇశ్రాయేలుకి. ఆ రాజు ఏం చేస్తున్నాడు? మొట్టమొదటి రాజు అయిన సౌలు ఏం చేస్తున్నాడు భూమి మీద? గొల్లియాతు వస్తే తన రాజ్యంలో కూర్చున్నాడే తప్ప, అక్కడ కూర్చుని ఉన్నాడే తప్ప, గొల్లియాతు వస్తే ఏం చేశాడు? అక్కడ కూర్చుని ఉన్నాడే తప్ప ఇతను చంపడానికి వెళ్ళాడా? ఇప్పుడు ప్రజలందరూ ఏం చేస్తున్నారు? సౌలు ఎట్లా చూస్తుంటే ఇక భటులు కూడా, సైన్యం కూడా ఏం చేసింది? ఆ రాజాన్ని వేడ కూర్చొని మేము ఏంటి చంపుతాం, చస్తే మేము చేస్తామని పోతారా? అసలు మొదటి అడిగైపోతే మిగతా వాళ్ళు ఎలా వెళ్తారు? మొట్టమొదటి రాజు సైతమే ఎవరు? సౌలు సైతమే. సౌలు రాజే నిస్సహాయ స్థితిలో ఉన్నాడు, ప్రాణభయముతో కొట్టిపెట్లాడుతున్నాడు. ఎలా ఉన్నాడండి? ప్రాణభయముతో కొట్టిపెట్లాడుతున్నాడు. అలాంటి రాజులు ఇంకెంతమంది చెప్పాలి? ఎంతమంది? చివరికి యేసుప్రభు వారిని చంపడానికి ప్రయత్నించిన రాజుని చెప్పమంటారా? యేసుప్రభు వారు 2 సంవత్సరాల ప్రాయంలో ఉన్న శిశువులో ఉన్నటువంటి పిల్లల్ని చంపమని చెప్పి ఆజ్ఞాపించినటువంటి హేరోదు రాజు ఉన్నాడు. హేరోదు రాజు 2 సంవత్సరాల ప్రాయం కలిగినటువంటి హేరోదు రాజు ఏం చేశాడు? తాను యేసుప్రభు వారు పుడితే తనకే నష్టం వచ్చిందో, తనకే కీడు జరిగిద్దో, తనకే ప్రమాదం వచ్చిందో, తన రాజ్యం పోయిద్దేమోనని, తన స్నానం పోయిద్దేమోనని, తన పొజిషన్ పోయిద్దేమోనని 2 సంవత్సరాల పైగా 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరూ కూడా చంపి ఆజ్ఞయిస్తూ వచ్చాడు. ఎందుకు ఈ ఆజ్ఞ? ప్రాణభయం. అంటే ఒక్కడిలో కూడా ముఖం చిరునవ్వు లేదు, ఒక్కడిలో కూడా తేజస్సు లేని రాజులు పుట్టారు ఈ లోకంలో. మీకు అర్థమవుతుందండి? భూమి మీద పుట్టిన రాజుల్లో యేసుప్రభు వారికి ముంగట, యేసుప్రభు వారికి తర్వాత ఈ లోకంలో పుట్టిన రాజులందరి ముఖంలో ఒక్కడి ముఖంలో కూడా చిరునవ్వు, తేజస్సు లేదు. పుట్టిన వారందరిలో కూడా ఏదో బాధ, వేదన. ఒక రాజేమో ఎవరు వచ్చి నన్ను చంపుతారని ప్రాణభయంతో ఉంటాడు. మరొకడేమో ఏం చేస్తున్నారు? ఆ ప్రాణభయంతో నా తర్వాత రాజు ఆయనే అవుతాడని ప్రాణభయం. మరొకరేమో ఇంకా చాలా మంది ఉంటారు. హిజ్కియా దగ్గరికి వచ్చిన రాజు కూడా ఉన్నారు, అష్షూరు రాజు. ఆయనైతే నా అంతలో లేడు అని విర్రబీగాడు. చివరికి నష్టపోతూ వచ్చాడు. అంటే ఒక్క రాజు యేసుప్రభు పట్టక మనకు భూమి మీద ఉండే ఏ రాజుల ముఖంలో కూడా తేజస్సు లేదు, ప్రకాశించే ఘనమైన ముఖము లేదు, ఆ తేజస్సుతో కూడినటువంటి ముఖ సౌందర్యం లేదు. ప్రతి రాజు ముఖంలో కూడా ఏదో ఒక దుఃఖం, బాధని. కానీ ఈ రాజు, ఈ రక్షకుడైన రాజు, ఈ మహోన్నతుడైన రాజు, అందరు రాజు లాంటి వాడు కాడు ఈయన. ఈయన ఎలాంటి వాడు? మహిమ గల రాజు. అంటే ప్రకాశించే రాజు,
గొప్ప తేజస్సు కలిగినటువంటి రాజు, ఇంత గొప్ప రాజుగా ఈ లోకానికి వచ్చాడు. ఈరోజు రాజు అన్న మన మందిరంలో కూడా వచ్చాడు. కాబట్టి వెళ్ళొద్దు, రండి. కాబట్టి ఎంత గొప్ప రాజు, గొప్ప శ్రేష్టకరమైన రాజు, ఎంతో మహోన్నతుడైన రాజు, తేజస్సుతో ప్రకాశించే వెలుగుతో కూడినటువంటి రాజు. ప్రపంచంలో ఆయనకు ముందు కానీ ఆయన తర్వాత కానీ అట్లాంటి రాజులు పుట్టల. అంత గొప్ప తేజస్సు రాజుగా ఈ లోకానికి యేసు ప్రభువు జన్మించాడు. ఎంత గొప్ప తేజస్సు చూడండి. ఆయనకు ముందు నువ్వు ఒకసారి గమనించు, ఏ క్రిస్మస్ కైనా ఈ మాట నీకు తెలుసుందా? నాకు తెలిసి తెలిసి ఉండకపోవచ్చు. ఈ క్రిస్మస్కి ధ్యానించే వర్తమానం అమోఘమైనది. కావాలని ఈ సంవత్సరం ఏడమ నేను నెక్స్ట్ క్రిస్మస్ ఉంటామో లేదో తెలియదు. ఉన్నప్పుడే సత్యాన్ని బయలుపరచాలి. అసలు ఆయన ప్రజల్ని ఏలటానికి ఈ లోకానికి రాజుగా వచ్చాడు. అంటే ఏలటానికి అంటే రాజే ఏలేది. ఎలాంటి రాజుగా, గుణలక్షణం కలిగిన రాజుకి ఈ లోకానికి వచ్చాడు ఆయన. మొట్టమొదటిగా సమాధానపు రాజు అంటే మానవుడి జీవితాల్లో సమాధానం ఇవ్వడానికి సమాధానంతో కూడిన రాజుకి ఈ లోకానికి వచ్చాడు. రెండో గుణలక్షణం ఏంటి? మహిమగల రాజు. మహిమగల రాజు అంటే ప్రకాశించేవాడు, గొప్ప తేజస్సు కలిగిన వాడు. ఇంకో మాట చెప్పమంటారా? ఆయనలో కంట్లో పడ్డ నలుసంతా కూడా చీకట్లేదు. ఈ రాజు ఎలాంటి వాడు? మహిమ గలవాడంటే కంట్లో పడ్డ నలుసంతా కూడా చీకట లేనటువంటి రాజు ఈయన. ప్రతి రాజు జీవితంలో ఏదో చీకటి ఉంది. హేరోదు రాజు తన సహోదరి యొక్క భార్యను పెళ్లి చేసుకున్నాడు. ఇంకా చాలా మంది రాజుల్లో వారి జీవితాల్లో చీకటి జీవితం ఉంది. ఇంక్లూడింగ్ దావీదు రాజు సైతమే బెత్షెబాతో రహస్యంగా పాపం చేసి చీకటి జీవితాన్ని జీవిస్తున్నాడు. లేడా? ఎంతో మంది చీకటి జీవితాన్ని జీవించిన వారు ఉన్నారు. కానీ ఏ చీకటి కనురెప్పైనను కంట్లో నలుసంతైనను చీకటి లేని రాజు ఆయనే నా రాజు. ప్రవీణ్ పగడాలన్న చెబుతాడు, నా రాజు అడిగిన రాజు వస్తున్నాడు, నా రాజు. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప అద్భుతమైన మాట. ఆయన బ్రతికున్నప్పుడు ఆ మాటకు విలువ లేదు, ఆయన చనిపోయినప్పుడు ఆ మాటకు విలువ ఉంది. అది కూడా రాజు. నువ్వు భటుడు కాదు, నువ్వు దరిద్రుడు కాదు, నువ్వు పేదవాడివి కాదు, నువ్వు లోపల పాపలో జీవించి పాపిష్టవాడివి కాదు, గొప్ప రాజు యొక్క కుమారుడివి. అడుగో నీ రాజు వస్తున్నాడు. ఎవరైనా అడుగో నీ రాజు వస్తున్నాడు. ఆ రాజు ఎలాంటి వాడంటే మహిమతో కూడిన రాజు, అంటే మహా తేజస్సు కలిగినటువంటి రాజు, ప్రకాశించే తేజస్సు కలిగినటువంటి గొప్ప రాజు. ఆయన ముఖంలో ఉన్న తేజస్సు, ఆయన జీవితంలో ఉన్న తేజస్సు మనకు పంచడానికి చెప్తున్నా. మళ్ళా చూడండి, కంట్లో పడ్డ నలుసంత కూడా లేదు ఆయనలో చీకటి. అసలు చీకటే లేదు. ఆ చీకటి లేని రాజు, తేజస్సు కలిగిన రాజు, ప్రకాశించే వెలుగు కలిగిన రాజు మన జీవితంలో వెలుగు నింపడానికి ఆయన తేజస్సు, ఆయన ప్రకాశమైన వెలుగు మన జీవితాల్లో, మన హృదయాల్లో నింపటానికి మహిమ గల రాజుగా ఆయన ఈ లోకానికి నర్సాపూర్కి వచ్చిన అనుభవాన్ని మనం చూస్తాం. ఎలాంటి రాజైనా? మహిమ గల రాజు, తేజస్సుతో కూడినటువంటి రాజు, గొప్ప తేజస్సు. ఆయనలో ఉన్న తేజస్సు మరి ఎవరిలో లేదు. ఆయనలో ఉన్న తేజస్సే మనందరికీ ఇవ్వటానికి ఆయనే మహిమ గల రాజుగా ఈ లోకానికి జన్మించాడు. ఆ తేజస్సు నీకు కావాలంటే జస్ట్ ఒకటే, ఒక మాట చూస్తే చూడండి. ఇప్పుడు మన మందిరానికి కరెంట్ లేదు. ఎవరో ఒక అధికారం, ఎవరో ఒకళ్ళు వచ్చి, అయ్యా ఈ మందిరానికి కరెంట్ లేదు, నేను కరెంట్ వేపిస్తాను, మీ మందిరం మొత్తం చక్కగా లైట్లతో నింపబడిందంటే మనం ఏం చేస్తాం? చాలు అయ్యా, మాకు వద్దులే కరెంట్ వద్దు, ఏమొద్దు అయినా వదిలేస్తామా? బాబా దేవుడు నిన్నే పంపాడయ్యా, నీకు వందనాలు, మాకు ఆ కరెంట్ ఇవ్వాలి. ఆ వెలుగు వస్తానంటే ఎవడైనా వద్దంటాడా? చెప్పండి. కరెంటు పోతే ఏం చేస్తావు? ఈ దరిద్రుడు ఇప్పుడే తీసాడు కరెంట్ అంట. చెప్పు జ్యోతక్క, ఏంది? మరి అది చెప్పాలి. కరెంటు పోతే ఏమంటావు? వీడికి ఇదే టైం పట్టినట్టుంది. కరెక్ట్గా సీరియల్ చూసే టైంలో కరెంట్ తీసేస్తాడు, కరెక్ట్గా టీవీ చూసే టైంలో కరెంట్ తీసేస్తాడు. అప్పుడు ఏమనిపించింది? ఈ దరిద్రుడు ఇప్పుడే తీయాలా, సచ్చినోడు. వంట ఎందుకు? కరెంట్ పోయిద్దా? పోతే ఏం చేద్దాం వంట? కుక్కర్ పెడితేనా? అంతేనా? కరెంట్ పోతేనా? ఓహో, అంటే వంట చేసినప్పుడు కరెంట్ పోతే ముప్పై కారం వేసేదేమన్నా అదే భయం. కానీ ఏదైనా సరే కరెంట్ పోతే ఏమంటావు? సచ్చినోడు ఇప్పుడే తీసాడంటాం, దరిద్రుడు ఇప్పుడే తీసాడంటాం, వీడికి పని పాట లేదు ఇప్పుడే తీసాడంటాం. వాడి పని ఉండే తీసాడు, ఎక్కడో పోయి ఉంటుంది, అందుకని మనం కలపడానికి తీసుకుంటాడు. మనం ఏమంటాం? వీడికి ఇదే ఇంకో పని లేదు అనుకుంటాం. ఒక్కసారి కరెంటు పోతే అట్లా అనుకున్నామే. మన జీవితాల్లో ఎన్ని సంవత్సరాల నుంచి దేవుడు వెలుగు లేకుండా జీవిస్తాం.
ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని వెళ్ళలేకుండా మనం ఇక్కడ ఉంటాం? ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని వెలుగు మన జీవితాల్లో కుమ్మరించబడిపోకుండా పాపంలోనే, లోకంలోనే, శరీరాస్తుల్లోనే పాప జీవితాన్ని జీవిస్తూ ఎంతకాలం అని లోకంలో జీవిస్తూ ఉంటాం? ఒక్కసారి కరెంట్ వస్తే ఏం చేస్తాం? ఒక 10 మంది కూడి అంటారు, 10 మంది కూర్చున్నారు, కరెంట్ పోయింది, సచ్చినోడు బాగొట్టాడు అంటారు. మళ్ళీ తర్వాత సచ్చినోడు ఏడన్నా కరెంట్ తెస్తాడా? మనం ఏంటో సచ్చినోడు కరెంట్ తీసాడు, సచ్చినోడు లేసొచ్చి ఆడ కరెంట్ తెస్తాడు. అది మన పిచ్చి ఆలోచన. సరే, కరెంట్ రంగాలు ఏమంటావు? యోబు, ప్రపంచంలో ఎక్కడా లేని బట్టలు నీకైనా ఉండయ్యా, మొత్తం అన్ని రాపించుకుని వచ్చావు, ప్రింటింగ్ వేసుకుందా, ముందర కూర్చో. కొత్త పెళ్లి కొడుకు కటింగ్ కూడా చేయించుకోవాలి, క్రిస్మస్ కటింగ్ అన్న చేయించుకోలేదు, క్రిస్మస్ బట్టలు కొన్నారు, కూర్చో. కాబట్టి దేవుని అసలు ఎట్టగొట్టలే, ఇంకొక 2 వచ్చారు, బయట తిరుగుతున్నారు, వాళ్ళ ప్రజలను చూసుకుంటూ ఉంటున్నారు. ఆ శాంసోను, ఇంకొక ఆయన ఎవరు, బొబ్బయ్య వాళ్ళు కూడా లోపల పంపించాలి, సత్యనారాయణ అన్న. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, మానవులమైన మన జీవితంలో ఒకసారి కరెంట్ పోతే అమ్మో కరెంట్ పోయిందంటాం. కానీ కరెంట్ రంగాలు ఏమనుకుంటాం? అయ్యో కరెంట్ వచ్చేసిందని సంతోషిస్తాం. ఈ రోజు నేను ఆ జీవితాల్లో చీకటి అనే జీవితంలో మనం జీవిస్తున్నంత కాలం మనలో వెలుగు లేదని నువ్వు గుర్తించాలి. ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరకు వచ్చి, యేసు ప్రభు నువ్వు పుట్టిందే నా జీవితాల్లో ప్రకాశిస్తున్నటువంటి తేజస్తో కూడిన వెలుగుమయమైన జీవితం నాకు ఇవ్వటానికి లోకాన్ని పుట్టావు ప్రభా. ఈ రోజు నా హృదయంలోకి రా, నా హృదయంలోకి వచ్చిండు. నా జీవితంలో ఉన్న చీకటి, నా జీవితంలో ఉన్నటువంటి అంధకారం, నా జీవితంలో ఉన్న రహస్యమైన చీకటి తీసివేసి నీ ప్రకాశమైన వెలుగుమంతమైన జీవితం నా హృదయాల్లో కుమ్మరించు రాజా. నా రాజా నా హృదయాల్లో కుమ్మరించమనంటే యేసు ప్రభువారు తన తేజస్సుతో కూడినటువంటి వెలుగువంతమైన చీకటి జీవితాన్ని తీసేసి వెలుగువంతమైన జీవితాన్ని మన హృదయాల్లో నింపుతాడు. ఇక నుండి నువ్వు చీకటిలో నడవు. ఎప్పుడైతే ఆయన మన హృదయాల్లో వెలుగు నింపుతాడో, మహిమగల రాజు తన ప్రసన్నతని వెలుగుని ఎప్పుడైతే మన హృదయాల్లో నింపుతాడో అప్పుడు నువ్వు చీకట్లోకి నడవు. చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి నడిపిస్తున్నాడు. మహిమగల రాజు అంటే అలాంటి ఆయన గొప్ప తేజస్సు కలిగి చీకట్లో ఉన్న మన హృదయాల్లోకి ఆయన తేజస్సును మనలోకి నింపి మనము దేవుని యొక్క తేజస్సులో ఉండేవారుగా, దేవుని యొక్క తేజస్సు కలిగిన దేవుని బిడ్డలుగా ఉండేవారుగా చేయడానికి మహిమగల రాజుగా ఆయన ఈ లోకానికి దిగి వచ్చి కన్యక గర్భంలో జన్మించి కన్యక గర్భమును ధరించి ఇంకా సత్రంలో జన్మించి పశువుల పాకలో పెట్టబడుతూ వచ్చాడు. ఎవరు పశువుల పాకలో ఉంది? ఎవరు కన్యక గర్భం జన్మించింది? స్థలము లేక సత్రములో తలవాల్చిన వాడెవరు? ఈ లోకంలో ఉండ మనుషులు హృదయాల్లో ఉండ చీకటిని తీసివేసి వెలుగునివ్వటానికి వచ్చిన వాడికి ఈ లోకంలో స్థలం లేక సత్రంలో జన్మించాడు. ఇవన్నీ మేము షూటింగ్ చేసాం. సాయంత్రం స్కిట్ ఉంది సునీత రెడ్డి కాలనీలో, తెరబొమ్మేసాలో చూపిస్తాం. అందరు రండి. అర్థమవుతుందండి? మందిరం దగ్గర అనుకున్నాం కానీ మందిరం దగ్గర మనమే ఉంటాం. బయట అయితే జ్యోతక్క అందరినీ పిలిచింది, యాదగిరి అన్న ఇంకోళ్ళు ఉన్నారు కదా, స్నేహితులు అందరినీ పిలుచుకొస్తారు కాబట్టి అందరికీ కనపడి. కాబట్టి గమనించండి, యేసు ప్రభువారు జన్మించడానికి కూడా స్థలం లేదు. అందుకే అంటాడు మనిషి కుమారుడు తలవాల్చుకునేటకైనా స్థలం లేదని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. నక్కలకి బొరియలకి స్థలం ఉంది కానీ మనిషి కుమారుడు తలవాల్చుకునే స్థలం లేదు. అందుకనికి ఈ లోకంలో స్థలం లేదు కాబట్టి మన హృదయాల్లో ఆయన తలవాల్చుకుంటున్నాడు. మనం చేయాల్సిందేంటి? యేసు ప్రభువా నాలో ఉన్న చీకటి జీవితాన్ని తీసివేసి నా హృదయంలోకి వచ్చి నీ వెలుగుతో నన్ను నింపు. ఒకవేళ అలా నింపబడిన వారంటే ప్రభా నువ్వు మహోన్నతుడివి, మహా వెలుగు కలిగిన దేవుడు, మహిమగల రాజుగా నా హృదయంలోకి వచ్చి నా చీకటి జీవితాన్ని తీసేసేవని ఈ క్రిస్మస్ పర్వదినమున ప్రభుని ఆరాధించు. ఇది 2వ కోణం. ఇంకెన్ని విషయాలు ఉన్నాయి? 5. రండి దేవుని యొక్క వాక్యాలు చూసినట్టయితే 3వ మాటను మనం చూస్తూ వస్తాం. యెషయా గ్రంథము 43:15 యెషయా గ్రంథం 43:15 అరుణు వాళ్ళ కూడా బిలు శాంసను బాబియో వీళ్ళు ఉంటారు కదా, బబుల్స్ ఎవరో లోపలికి రమ్మను, వంటలు చేయవసరలా. రండి దేవుని యొక్క వాక్యం చూసినట్టే 3వ మాట యెషయా గ్రంథం 43:15 యేసుక్రీస్తు ప్రభువారు ఏ గుణ లక్షణములు కలిగి రాజుగా ఈ లోకానికి ఏలటానికి పుట్టాడంటే, మొట్టమొదటిగా సమాధానమైన గుణ లక్షణం, 2వదిగా మహిమగల రాజుగా, 3వ గుణ లక్షణం ఆడే కూర్చొని 3వ గుణ లక్షణం యెషయా గ్రంథం 43:15 అది ఎలాంటి రాజుగా ఏ గుణ లక్షణం కలిగి ఆయన ఈ లోకానికి యేసు ప్రభువారు రాజుగా జన్మించాడంటే, 3వదిగా నా తెలిసాక నువ్వు అంటావని పరిశుద్ధుడైన రాజుగా. ఎలాంటి రాజుగా జన్మించాడు ఆయన? పరిశుద్ధుడైన రాజుగా. ఈ లోకంలో నేను మరలా చెప్తున్నా చూడండి, ఈ లోకంలో ఎంతో మంది రాజులు పుట్టారు.
ఎంతో మంది రాజులు పుట్టారు, చనిపోయారు. ముందరకు రారు. ఎంతో మంది పుట్టారు, చనిపోయారు. కానీ ఇక్కడ గమనించాల్సిన కోణం ఏం తెలుసా? ఈ రాజు ఎంతో మంది పుట్టి చనిపోయారు. అందరూ ఎలా పుట్టారు? కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 5వ వచనం ప్రకారం అందరూ పుడుతూ వచ్చారు. ఎలా పుట్టారు? కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 5వ వచనం. నా మోకం కాదు, బైబిల్ చూడండి. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 5వ వచనం. మానవులు ఎలా పుట్టారు? కీర్తనల గ్రంథము 51వ అధ్యాయం 5వ వచనం. అదమ్మా తెలుగును కూడా కూనీ చేయొద్దు. కాబట్టి ఏమైనా పడుతూ వచ్చిందండి? నేను పాపంలో పుట్టిన వాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించాను. ఏమైనా పడుతూ వచ్చిందండి? నేను పాపంలోనే పుట్టిన వాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించానని ఎవరన్నారు? దావీదు రాజు చెబుతున్నాడు. దావీదు రాజు తల్లి పాపం చేసిందనా? వ్యభిచారం చేసిందనా? కాదు. మానవుడు పుట్టికే ఒక స్త్రీ పురుషుడు కలయికలో జరిగింది. కాబట్టి మనుషులమైన మన జీవితంలో మనం పుట్టిన పుట్టుకలోనే పాపం ఉందని దావీదు రాజు చెబుతున్నాడు. అంటే ఒక మానవుడు, అంటే ఈ లోకంలో జన్మించిన రాజులు, ఈ లోకానికి వచ్చినటువంటి రాజులు, వారి హృదయాల్లో, వారి జీవితాల్లో, వారి పుట్టిన పుట్టుకలు ఎలా ఉందండి? ఈ లోకానికి పుట్టిన రాజులు ఎలా పుట్టారు? పాపంలో పుట్టారు. ప్రతి రాజు, నువ్వు అవునన్నా కాదని ఈరోజు బైబిల్ కరెక్ట్ గా చెబుతుంది, ఈ భూమి మీద పుట్టిన ప్రతి రాజు పాపంలోనే పుట్టాడు. ఎవరు పుట్టారండి? పాపంలోనే ప్రతి రాజు పుట్టాడు. కానీ యెషయా గ్రంథం 43వ అధ్యాయం 15వ వచనం పడుతూ వచ్చింది, యెహోవా నాకు నేనే మీకు పరిశుద్ధ దేవుడును, ఇశ్రాయేలు సృష్టికర్త నాకు నేనే మీకు రాజు. నేనే మీకు రాజు అన్నాడంటే నేనే అన్న ఆయన ఎవరు? పరిశుద్ధుడు. నేనే అని చెప్పిన వారు ఎవరంటే పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన రాజు ఈ లోకానికి జన్మించాడు. అందుకే ఈ లోకంలో పుట్టిన రాజులు ఎవరైనా ఉంటే, ఈ లోకంలో పుట్టిన రాజులు ఎవరైనా ఉంటే, ఒకవేళ మనం రాజు అనే పేరు పెట్టుకున్నా, ఈ లోకానికి మనం రాజులుగా ఉండా, ఈ లోకంలో మనం రాజ్య పరిపాలన చేస్తున్నా, 100% నువ్వు నమ్మాల్సిన సత్యం ఏంటంటే మనం జన్మించిందే పాపంలో, మన పుట్టికే పాపంలో ఉంది. కానీ ఒక రాజు పుట్టాడు. ఆ రాజు ఎవరంటే పరిశుద్ధుడైన రాజు. ఆయన పుట్టుకలోనే పరిశుద్ధత ఉంది. అందుకంటాడు కదా. సరే చూడండి, లూకాసు సువార్త దయాప్రాప్తురాల చెప్పు. లూకాసు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. దోత పరిశుద్ధాత్మని మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబో శిశు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఎవరండి ఈయన? పరిశుద్ధుడు. కాబట్టి ఆయన పుట్టుకలో పరిశుద్ధత ఉంది, ఆయన పుట్టిన పుట్టుకలో పరిశుద్ధత ఉంది. కానీ ఆయన అందుకే ఆయన రాజుగా వచ్చాడు. ఎలాంటి గుణ లక్షణం కలిగిన రాజుగా వచ్చాడంటే పరిశుద్ధత అనే గుణ లక్షణం. ఒకటి సమాధానం అనే గుణ లక్షణం, 2 మహిమ గల రాజుగా, అంటే మహిమతో కూడిన గుణ లక్షణం, 3వదిగా పరిశుద్ధుడైన రాజుగా. ఆయనలో ఉన్న పరిశుద్ధత, ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధతను బట్టి ప్రజలందరూ కూడా ఆయన పరిశుద్ధతను పంచడానికి వచ్చాడు. ఈ మాటకు ఒక ఎగ్జాంపుల్ బైబిల్లో ఉందని నేను చెప్తా చూడండి. యోసేపు ఏశావు కాదు. ఏశావు ఎవరు? ఏశావు ఎవరు? ఇస్సాకు కొడుకు అని చెప్పొచ్చుగా. యాకోబు అన్నయ్య. సరే, ఏశావు ఎవరు? యాకోబు అన్నయ్య. ఇస్సాకు కుమారుడు అని చెప్పొచ్చు కదా, చెప్పరా? వారు పోనీలే, యాకోబు అన్నయ్యే. అంతే కదా. ఏశావు అంటే మనకెందుకు యాకోబు అన్నయ్య అంటామంటే చంపడానికి వస్తాడు కదా, అదే గుర్తొచ్చింది. కానీ మోసపోయినోడు ఒకడు, జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకునేవాడు. కాబట్టి ఏశావు అనగానే యాకోబు అన్నయ్య, మనకి యాకోబే కనపడతాడు. గర్భము ధరించడానికి కనినటువంటి రెబకా కనపడతలేదు, దానికి కారణమైనటువంటి ఎవరు? ఇస్సాకు కనపడతలేదు, యాకోబే మోసగాడే మనకు కనపడుతున్నాడు, మంచోడు కనపడుతున్నాడు, వాగ్దాన పుత్రుడు కనపడుతున్నాడు. సరే ఉందిలేండి, మనకు ఆ సమస్య వద్దు, దాని గురించి ఆలోచించను. సరే, ఏశావు ఎవరు? ఏశావు గురించి మనకు తెలుసు. యోసేపు ఎవరు? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు చెప్పొచ్చు. యోసేపు ఎవరు? యాకోబు యొక్క, అట్లా అని చెప్పి రూబేను 12 గోత్రాలు ఒకడని చెప్పకూడదు. మళ్ళీ యోసేపు ఎవరు? యాకోబు యొక్క కుమారుడు. ఈ యాకోబు యొక్క కుమారుడు ఎక్కడున్నాడు? యోసేపు. మనకంతా స్టోరీ తెలుసు. ఎత్తుకెళ్ళి గుంట్లో పడేసారు, ఆయన తీసేసారు, అమ్మేసారు ఇస్మాయిల్కి, ఆయన ఎత్తుకెళ్ళి మన రాజు దగ్గర పెట్టారు, ఇక అయిపోయింది. ఎక్కడున్నాడు ఈయన? ఐగుప్తి. సరే, ఎక్కడున్నాడు? ఒక రాజు దగ్గర ఉన్నాడు, అవునా? రాజు దగ్గర. సరే, పోతీఫర్ భార్య ఏం చేసిందా ఎంత వద్దు మనకు. ఒక రాజు దగ్గరికి వచ్చాడు, అదంతా తర్వాత సబ్జెక్ట్. రాజు దగ్గరికి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? అక్కడ రాజు ఏం చేస్తున్నాడు? రాజ్యంలో ప్రజలు పరిపాలిస్తున్నాడు. పరిపాలించేటప్పుడు ఆ రాజుకి ఏమైంది? కొంత కరువు వచ్చింది. దాని పరిస్థితి, ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనం విషయంలో యోసేపు చెబుతాడు, వెళతాడు. ఇప్పుడు వెళ్ళినప్పుడు రాజు ఏమంటాడు? ఇదిగో సింహాసనం విషయంలో తప్పక మిగతాదంతా నీ చేతికి అప్పచెప్పానంటాడు. ఇప్పుడు దీన్ని పరిపాలించేది ఎవరు? యోసేపు.
అసలు రాజు ఆజ్ఞ లేదు, ఏం చేయడానికి లేదు. ఇప్పుడు రాజు ఏం చేస్తున్నాడు? కరువులో ఉన్న ప్రజలకి సహాయం చేస్తున్నాడు. ఏ సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు? ఒక సహాయం చేయడానికి ఒక అధిపతిని ఏర్పరచుకున్నాడు. రాజు అంటున్నాడుగా. ఆయన ఎవరంటే యోసేపు. సరే, యోసేపు గురించి పక్కనాడు. రాజు బట్టలు కదా, రాజుని బట్టే కదా ఈ కరువు వచ్చినప్పుడు ధాన్యం అంతటి కూడా అందరూ పంచుతుంది. ఎవరికైతే ధాన్యం అయిపోయిందో వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? రాజు దగ్గరికి, అయ్యా మాకు ఆహారం లేదనగానే పంచుతున్నాడు. రాజు ఏం పంచుతున్నాడు? మరలా అడుగుతున్నా చెప్పండి. రాజు ఏం పంచుతున్నాడు? ధాన్యం పంచుతున్నాడు. కానీ ఈ రాజు ఏం పంచుతున్నాడు తెలుసా? పరిశుద్ధతను పంచుతున్నాడు. ఈ రాజు ఏం పంచుతున్నాడు? పరిశుద్ధత. రాజు పెట్టేటటువంటి ధాన్యం తిన్నవాడు మరలా ఆకలి కొంటున్నాడు. కానీ ఈ పరిశుద్ధత కలిగిన వాడు ఎన్నటికీ తన పరిశుద్ధతను పోగొట్టుకోకుండా దాన్ని కాపాడుకుని పరలోక రాజ్యానికి వెళ్తాడు. ఈ గొప్ప రాజుల గొప్ప ధన్యత ఉంది. ఈయన పుట్టుకల పరిశుద్ధత, ఆయన జీవితంలో పరిశుద్ధత, ఆయన ప్రజలకు పంచిందే పరిశుద్ధత. ఏం పంచాడైనా? పరిశుద్ధత పంచాడైనా. ఆ పరిశుద్ధుడిగా ఈ లోకానికి రాజుగా వచ్చి, పరిశుద్ధుడైన రాజుగా వచ్చి, పరిశుద్ధత కలిగిన రాజకీయ లోకానికి వచ్చి, పాపలోకంలో అపవిత్రతలో అయోగ్యమైన జీవితం కలిగి పాపంలో నివసిస్తున్న మన జీవితాల్లోకి తన పరిశుద్ధతను నింపి మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి ఆయన ఈ లోకానికి పరిశుద్ధుడైన రాజుగా ఈ లోకానికి జన్మించాడు. ఈరోజు నీ నా జీవితాల్లో ఏంటి? కొద్దిగా వెనక జరగండి, కొద్దిగా వెనక జరగండి. ఈరోజు అల్లరి చేత కొడతా. కిరణాన్ని వచ్చి చెప్పినా, శ్యామన్న చెప్పినా పట్టించుకోను, ఖచ్చితంగా కొడతా అందరిని. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం ఏంటంటే పరిశుద్ధత. ఆ రాజు పుట్టుకలోనే పరిశుద్ధత ఉంది. కాబట్టి ఆయనలో ఉన్న పరిశుద్ధత. ఒక భూమి మీద ఉన్న రాజే తన ప్రజలు కరువు వచ్చినప్పుడు తన ఆహారాన్ని ఎలా సమృద్ధి పంచుతున్నాడు, పరమందున్న రాజు భూమి మీదకి మానవుడికి ఎలా కనిపించి తన పరిశుద్ధతని పాపంలో ఉన్న ప్రతి మానవుడికి తన పరిశుద్ధతను పంపి ఆయన పరిశుద్ధతను మనల్ని పాలివాలుగా చేసి ఆయన పరిశుద్ధతని ఇంట్లో మనల్ని నింపాడు. గొప్ప రాజు. ఇప్పుడు మనం అందరం కూడా ఏ రాజు కింద ఉన్నామంటే పరిశుద్ధత అనే రాజు కింద రాజ్య పరిపాలన చేస్తున్న రాజు కింద మనం ఉంటాం. ఆయన మనం ఏలుతున్నాడు. ఎలా ఏలుతున్నాడు? సమాధానం తేలుతున్నాడు. ఎలా ఏలుతున్నాడు? మహిమతో ఏలుతున్నాడు. ఎలా ఏలుతున్నాడు? పరిశుద్ధతతో. ఆయన పరిశుద్ధమైన రాజు కాబట్టి ఆయన దగ్గరకు వచ్చి వారిని త్రోసివేయకోకుండా ఆయనలో ఉన్న పరిశుద్ధత ప్రతి మనుషుడికి ఇస్తున్నాడు ఆయన. ఆ పరిశుద్ధత కావాలంటే ఒకే మాట, ఆస్తి ఐశ్వర్యం అవసరం, నీ డబ్బులు అవసరం, ఒకే ఒకటి కావాలి ఆయనకి, నీ హృదయం. ఒక్క మాటే, యేసు ప్రభువా నా హృదయంలోకి వచ్చి నా హృదయంలో ఉన్నటువంటి అపరిశుద్ధతని, పాపాన్ని తీసివేసి నా హృదయంలో పరిశుద్ధత ఉంచి ప్రభు అంటే ఆ పరిశుద్ధత ఉంచుతాడు. ఆయన రాజుగా నీ హృదయంలో వెళ్తాడు. ఆ పరిశుద్ధత కలిగినటువంటి రాజు నీ హృదయంలో ఉన్నప్పుడు నువ్వు ఆరాధించాలి. క్రిస్మస్ దినమున ఎన్నమాట ఇది? 3, ఇంకా చాలా ఉంది. ఎందుకంటే ఇవాళ 2 కూరలు ఉంటాయి, 2 రకాల రైస్లు ఉంటాయి. కాబట్టి 2 వర్తమానాలు కొద్దిగా టైం పట్టినా కానీ కంప్లీట్ అవుతాయి. సరే, 3వ మాట అయిపోయింది కదా. 4వ విషయాన్ని చూద్దాం రండి. పరిశుద్ధుడు అంటే పవిత్రత కలిగిన రాజు అని అర్థం. పవిత్రత కలిగిన రాజు. ఇక 4వ విషయం రండి. మీకా గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. మీకా గ్రంథము 4వ అధ్యాయము ఏమవచ్చును? మీకా గ్రంథము 4వ అధ్యాయము మనం చూసినట్టు 7వ వచనం చదవండి ఎవరైనా. అసలు ఉందా మీకా గ్రంథం? ఎక్కడుంది? 7 బైబుల్ చదివితే ఎక్కడ ఉందో తెలిసింది, ఉందన్నది కాదు. మీకా గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. మీకా గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. కుంటి వారిని శేషముగాను దూరమునకు వెళ్ళగొట్టి వారిని బలమైన జనముగాను నేను చేతును. యెహోవా సియోను కొండ యందు ఇప్పటి నుండి శాశ్వత కాలం వరకు రాజుగా ఉండును. ఆయన ఏ గుణలక్షణం కలిగిన రాజుగా యేసు ప్రభువు ఈ లోకాన్ని జన్మించాడంటే ఇది ఎన్నో మాట? 4. ఏ గుణలక్షణం కలిగిన రాజుగా వచ్చాడు? శాశ్వత కాలపు రాజుగా. శాశ్వత కాలం అంటే అర్థం ఏంటి? నిత్యమైన రాజు. ఒక మాట చెప్పాలంటే ఎలాంటి రాజు? నిత్యరాజు, నిత్యమైనటువంటి రాజుగా. ఆయన నిత్యం ఉండే రాజుగా, నిత్యత్వం కలిగిన వాడుగా, నిత్యత్వపు సార్వభౌమ అధికారం కలిగిన రాజుగా ఆయన ఈ లోకానికి జన్మించాడు. ఎలా జన్మించాడండి? ఎలాగూ నిత్యమైన రాజుగా. అంటే నిత్యమైన రాజు అంటే అర్థం ఏంటి? నిత్యమైన రాజు అంటే ఒక మాట చెప్పమంటారా? స్థిరమైన రాజు అని అర్థం. ఎలాంటి రాజు? నిత్యమైన రాజు అంటే స్థిరమైన రాజు. ఆయన స్థిరత్వం కలిగిన వాడుగా,
ఆయన స్థిరత్వంలో మనల్ని స్థిరపరచడం కొరకై. ఆయన స్థిరమైన రాజ్యం ఏంటి? పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యంలో మేకా గ్రంథం 4:7 ప్రకారం ఆయన మనల్ని స్థిరత్వం కలిగిన వారుగా చేయడం కొరకై ఆయన ఈ లోకానికి జన్మించాడు. అందుకే యెహోషువ 14 మొదటి 3 వచనాల నుండి, ఇదిగో నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచడం, నేనుండే స్థలంలో మీరు ఉండలాగా మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. నా తండ్రి ఏంటో అనేకమైన నివాస స్థలములు కలవు, లేకపోతే మీకు చెబుతా. నా తండ్రి ఏంటో అనేకమైన నివాస స్థలములు కలవు. నిశ్చలమైన రాజ్యం అది, నిశ్చలమైనది, కదలనిది, స్థిరత్వం కలిగిన రాజ్యం. ఆ రాజ్యపు రాజు భూమి మీదకి వచ్చి మనల్ని ఎలా ఎలా చేశాడు? నిత్యమైన వారికి, అంటే స్థిరత్వం కలిగిన రాజుగా, శాశ్వతమైన రాజు యొక్క అనుభవం, స్థిరత్వమైన వారిగా, నిత్యమైన వారిగా, స్థిరమైన శాశ్వత కాలం ఉండే ప్రజలుగా మనల్ని సిద్ధపరచడానికి ఆయన శాశ్వత కాలం రాజుగా, నిత్యమైన రాజుగా, స్థిరమైన రాజుగా మన హృదయాల్లో స్థిరత్వం కలిగిన వారికి ఉంచడానికి ఈ లోకాన్ని జన్మించాడు. మనం ఎలాంటి వారు అంటే సముద్రంలో ఉండే అలల లాంటి వారు. సముద్రంలో కాదు, సముద్రానికి వెలుపడి ఉండే అలల లాంటి వారు. ఎలాంటి వారివి? సముద్రానికి వెలుపడి ఉండే అల లాంటి వారు. అలలు ఏం చేస్తాయి? చక్కగా నిమ్మళమ్మగా ఉంటాయా? అలలను చూడాలంటే మన పిల్లలను చూస్తే చాలు, ఎవరిని చూడవసరం. ఎవరిని చూడ? మన పిల్లలను చూస్తే చాలు. వీళ్ళు ఏం చేస్తారు? ఖాళీ కుదురుగా కూర్చుంటేనే కదా కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, లాక్కుంటారు, ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటారు. ఇక అలలు కూడా అంటే సముద్రంలో అలలు కూడా అవి కూడా అంతే, వస్తూ ఉంటే పోతూ ఉంటే, వస్తూ ఒకటి గుద్దుకుంటూ ఉంటే పోతూ ఉంటాయి. స్థిరత్వం లేనిది. కానీ ఈరోజు మనం గమనించాల్సిన కూడా ఏంటి తెలుసా? స్థిరత్వం లేని మన జీవితాల్లో, స్థిరమైన మనసు లేని మన జీవితాల్లో, స్థిరమైనటువంటి అనుభవం లేని మన జీవితాల్లో యేసు ప్రభువారే లోకరక్షకుడికి ఈ లోకానికి వచ్చి మన జీవితాన్ని, మన క్రైస్తవ జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని స్థిరపరిచి మన జీవితాల్లో పాపం వెళుతున్నప్పుడు ఆ పాపాన్ని తీసివేసి నిత్య జీవం అనేదాన్ని, నిత్యత్వం అనేదాన్ని, పరిశుద్ధత అనేదాన్ని, పవిత్రత అనేదాన్ని, నిర్దోషత్వం అనే జీవితాన్ని మన హృదయాల్లో స్థిరపరిచాడు యేసు ప్రభువు. ఆయన రాజుగా ఈ లోకానికి వచ్చాడు. ఎలాంటి రాజుగా? ఏ గుణ లక్షణం కలిగి వచ్చాడంటే శాశ్వతమైన రాజుగా. ఎలాంటి రాజు? శాశ్వతమైన రాజు అంటే నిత్యమైన రాజు, ఇంకా స్థిరమైన రాజు. ఈరోజు మన జీవితాలు దేవుల్లో స్థిరంగా లేనప్పుడు, మనం పాపంలో, లోకంలో జీవిస్తూ దేవుల్లో స్థిరమైన వారిగా లేనప్పుడు యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి దేవుల్లో మనల్ని స్థిరులుగా చేసి శాశ్వత కాలం దేవుళ్ళు ఉండేవారుగా, నిత్యత్వంలో కూడా ఉండేవారుగా, ఆయన నిత్య జీవాన్ని మనకిచ్చి నిత్యత్వం ఉండేవారుగా, ఆ శాశ్వతమైన రాజు, నిత్యత్వపు రాజు, స్థిరమైన రాజు మన హృదయాల్లో స్థిరత్వం కలిగి నివసిస్తున్నాడు. ఇప్పుడు మన రాజు ఎక్కడ ఉన్నాడు? మన రాజు ఎక్కడ నివసిస్తున్నాడు? చెప్పి తలెందుకు ఉంచుకుంటాడు? అపోప చెబుతా కదా. అక్కడ ఈ రాజు ఎక్కడ నివసిస్తున్నాడంటే మన హృదయాల్లో నివసిస్తున్నాడు. ఏ రాజైనా స్థిరత్వం కలిగిన వాడు, శాశ్వతుడైన రాజు, నిత్యత్వం కలిగిన నిత్యమైన రాజు, నిత్యము నివసించేవాడు, ఆ నిత్యత్వం కలిగిన రాజు మన హృదయాల్ని ఆయనకి ఆలయముగా చేసుకుని మన హృదయాల్లో నివసిస్తున్నాడు. మనం ఏం చేయాలా? యేసు ప్రభువా, నేను పాపినని ఒప్పుకొనిచాను, నా హృదయంలోకి వచ్చి నిత్యత్వపు రాజు, శాశ్వత రాజుగా నువ్వు నా హృదయాల్లో నివసించంటే నివసిస్తాను. ఆ నివసించిన దాన్ని బట్టి మనం ప్రభుని ఆరాధించాలి. ఏ రాజుని? ఒకటి, ఏ రాజైనా సమాధానపు రాజు, మన జీవితంలో సమాధానం ఇచ్చినందుకు. రెండోది, ఈ రాజు ఎలాంటి వాడు? మహిమగల రాజు, మన జీవితంలో తేజస్సుని ఇచ్చినందుకు. 3, పరిశుద్ధుడైన రాజు, మన జీవితంలో పాపాన్ని తీసేసి పరిశుద్ధత ఇచ్చినందుకు. 4వదిగా శాశ్వతమైన రాజు, అంటే నిత్య జీవాన్ని ఇచ్చి శాశ్వత కాలంలో శాశ్వతమైన వరకు ఉండేటట్టు చేసిన శాశ్వతమైన రాజు ఈయన. అట్లాంటి రాజుని ఆరాధించాలి. మరొక మాట చూద్దామండి. ఎన్నో మాట ఇది? 4 అయిపోయింది. 5వది రండి. 5వ మాట చూద్దాం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. చాలా. ఇక్కడ ఈ రాజు అంటే యేసు ప్రభువు వారు ఈ లోకానికి రాజుగా ఏ గుణలక్షణములు కలిగి ఈ లోకానికి రాజుగా పుట్టాడంటే, ఇక ఎన్నో మాట ఇది? 5. మొట్టమొదటిగా సమాధానంతో కూడిన రాజుగా. 2, మహిమగల రాజుగా. 3, పరిశుద్ధుడైన రాజుగా. 4, శాశ్వతుడైన రాజుగా. ఇక 5వదిగా చూస్తున్నట్టయితే జకర్యా గ్రంథం 9వ అధ్యాయం మనం చూసినట్లయితే ఎన్నో మాట ఇది? 5వ మాట, క్షమించండి. 9వ అధ్యాయము 9వ వచనంలో
ఈ రాజు ఎలాంటి వాడు? నీతిపరుడైన రాజు. ఎలాంటి రాజైనా? నీతిపరుడు. ఏమని రాబడుతూ వచ్చిందండి? నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడనై గాడిదను గాడిద పిల్ల మీద ఎక్కి నీ యొద్దకు వచ్చేస్తున్నాడు. అప్పుడు ఈ రాజు ఎలాంటి వాడంటే, ఎన్నో మాట ఇది? 5వదిగా, ఈ రాజు నీతిపరుడైనటువంటి రాజు. ఎలాంటి రాజు అండి? నీతిపరుడైనటువంటి రాజు. చూడండి, భూమి మీద ఎంతో మంది రాజులు పుట్టుండొచ్చు, ఎంతో మంది రాజులు భూమి మీద పుట్టుండొచ్చు, చచ్చిపోయి ఉండొచ్చు. కానీ ఈ రాజు ఎలాంటి వాడంటే నీతిపరుడైన రాజు. అన్నకు కుర్చీ ఇవ్వండి అన్నారండి. కాబట్టి బాలరాజు అన్న. కానీ ఈ రాజు ఎలాంటి వాడు? కుర్చేసి కూర్చోండి. ఈ రాజు ఎలాంటి వాడంటే నీతిపరుడైనటువంటి రాజు. ఈ రాజు ఈ లోకానికి ఎలాంటి రాజుగా ఈ లోకానికి పుట్టాడు? ఎలాంటి గుణలక్షణం కలిగిన రాజుగా యేసుప్రభువు ఈ లోకానికి పుట్టాడంటే నీతిపరుడు. ఎలాంటి రాజైనా నీతిపరుడు. ఓ శాంసను కూర్చో, వద్దు దా. ఆ రాజు ఎలాంటి వాడు? నీతిపరుడు. కాబట్టి భగవాన్ ఏం పెట్టవద్దు, రండి. కాబట్టి వెనకాల అసలు కూర్చోవద్దు, పాట బైబిల్ పాట పాడతాం, ఎవరు వస్తున్న ముందులకు రండి. కరెక్ట్ టైంకి మీరు మిస్ అయిపోతున్నారండి. ఈ రోజు మిమ్మల్ని వదిలేదు. జాన్ పీటరు తర్వాత ఉన్న బాబీ ఉన్నాడా? రా బాబీ, పాపం చాలా పని చేసే మందిరాక. ఏం పేరమ్మా? ఏదో బాబీ ముద్దు. కూర్చోండి అక్క, మాకు అవసరం లేదు. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్టయితే ఇదిగో ఈ రాజు. ఏ రాజైనా? నీతిపరుడైన రాజు. మానవుడి జీవితంలో బైబిల్ రాయబడుతూ వచ్చింది, యేసుప్రభువు పుట్టక ముందు నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు. దిస్ ఈస్ ట్రూ. ఇది వాస్తవము, ఇది యథార్థమైనది. ఈ లోకంలో యేసుప్రభువు పుట్టక మునుపు నీతిపరుడు అన్నవాడు ఒక్కడు లేడు. అందుకే అబ్రాహాముతో చెబుతాడు కదా, ఎక్కడ చెబుతూ వస్తాడు? ఆదికాండము ఎన్నో అధ్యాయము? 17వ అధ్యాయము ఎన్నో వచనము? నువ్వే చెప్పుకుంటారా, నేను చెప్పక మీరు చెబుతారా? ఆదికాండము 17వ అధ్యాయం మనం చూసినట్టే మొదటి వచనం. ఆదికాండం 17వ అధ్యాయం మొదటి వచనం ఏమని రాయబడుతూ వచ్చింది? చదవనమ్మా. అబ్రహాము 99 ఏళ్ల వాడైనప్పుడు. అక్కడ ఆగక్క, ఏమ తప్పితే ఇంకా చదివేవాళ్ళు ఎవరు లేరా? తెలుగు టీచర్లు ఉండారా? తెలుగు చదివేవాళ్ళు చదవండి, గట్టిగా చదవండి. చదవక్క, చదవండి, ఏం కాదు చదవండి. నేను చదువుతాను అక్క. ఇంకెవరైనా చదివేవాళ్ళు ఉంటారా? అంటే సిగ్గుపరచడానికి కాదండి, బైబిల్ మందిరంలో బైబిల్ చదవడం అనేది చాలా గొప్ప ధన్యత. ఇంకెవరైనా చదివేవాళ్ళు ఉంటారా? ఇంకెవరైనా చదివేవాళ్ళు? ఆగండి ఆగండి ఆగండి, ఇక్కడి నుంచి వస్తాయి మీ దగ్గరికి. శోభక్క చదువు బైబిల్. సీనాల గురించి చదవమంటే ఎన్నో చదువుతాం, బైబిల్ చదవు అసలు ఏక కాదు. సీనాల గురించి చదవమంటే చాలా చదువుతున్నావు. ఇంకెవరుంటారు బైబిల్ చదివేవాడు? ఆగమ్మా, ఇంకెవరు ఉంటారు? వెంకట, నువ్వు చదువయ్యా, చదువు. ఆదికాండం 17వ అధ్యాయం మొదటి వచనం చదువు. ఇంకెవరైనా ఉన్నారా? చాలేం రికమెండేషన్ చేస్తున్నాను, మమ్మీ చదువు. జాగ్రత్తకు కొర్ర చూపు చూస్తున్నాడు కొడతానికి. అంటే బ్రదర్స్ ఎవరు చదివేవాళ్ళు లేరా? అయ్యో, ఇది ఎంత దౌర్భాగ్యమైన స్థితి మన జీవితంలో. చదివే అయినా వంటకాడు ఉంటాడు, కనీసం పండు దొర ఉండరా? మీరైనా చదవండి అయ్యా. ఆదికాండం 17వ అధ్యాయం మొదటి వచనం నేను చదువుతాను నెక్స్ట్ సంవత్సరాలు. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు అయి ఉండము. ఏమనుందండి? నిందారహితుడు అయి ఉండము అంటే అబ్రహాముకి ఎందుకు చెబుతున్నాడు? భూమి మీద నిందారహితులుగా జీవించేవాళ్ళు లేరు, నీతిమంతులుగా లేరు. అందుకే బైబిల్ అంటుంది కదా, నీతిమంతులు లేడు, ఒక్కడును లేడు. అంటే నిందారహితులుగా జీవించేవాడు ఎవడో లేడు, నీతి కలిగిన వాడు ఎవడో లేడు బైబిల్ అంటుంది. అందుకే కదా అబ్రహాము ఆదికాండం 17వ అధ్యాయంలోనే అబ్రహాము 18వ అధ్యాయంలో ఘోరంగా ఏడుస్తూ ఉంటాడు. అయ్యా, సదోమ పట్టణంలో పాపంతో లోకంతో కూడబడిన పట్టణం మీద నీ ఉగ్రత వస్తుంది కదా, ఆ పట్టణంలో 50 మంది లేరా? ఆ పట్టణంలో 45 మంది లేరా? ఆ పట్టణంలో 40 మంది లేరా? ఆ పట్టణంలో 30 మంది, ఆ పట్టణంలో 20 మంది, ఆ పట్టణంలో 10 మంది కూడా నీతిమంతులు లేరా? అబ్రహామా,
10 మంది అన్న తర్వాత దేవుడు చెప్పాడు, నువ్వు చాలా ఆపాయి, అక్కడ నీతిమంతులే లేదు. అంటే ఇక్కడ అర్థం ఏం చెబుతుంది బైబిల్? యేసు ప్రభువు వారు పుట్టక మునుపు నీతిపరుడు అంటే ఒక్కడ లేడు. ఇది వాస్తవం. యేసు ప్రభువు ఈ లోకానికి జన్మించక మునుపు నీతిమంతుడు లేడు, ఒక్కడైనా లేదు. అందరినీ ఏకముగా పనికి మాలిన వారే దారి తప్పిపోయారు, ఎవరికి ఇష్టం వచ్చిన మార్గాన్ని నడిపోయారు. యెషయా గ్రంథం 53 వచ్చింది, మనందరితో దోషులతో మీద పడిను, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. కారణం ఏంటి? మనందరూ త్రోవ తప్పి ఏకంగా పనికి మాలిన వారమేమంట. మనమందరం గొర్రెల వలె, గొర్రెలు త్రోవ తప్పక మనం తప్పుతాం. ఏదో ఒక గొర్రె గురించి ప్రభు ఉపమానం చెప్పాడు, కానీ గొర్రెలు ఖచ్చితంగా యజమానుడు అట్టు వెళ్తే అట్టు వెళ్ళిపోతాయి. ఎలావా? తప్పేది మనుషులే. మనుషులకి గొర్రెలు ఎలా జాతి అని మనుషులు డైరెక్ట్ చెబితే ఒప్పుకోరు కదా. అందుకే యేసు ప్రభు ఒక సూచనగా చెప్తూ వచ్చాడు. కానీ ఈరోజు మనం గమనించాల్సిన కూడా ఏంటంటే, బైబిల్ చెబుతున్నమాట నీతిమంతుడు అంటే ఒక్కడో లేడు భూమి మీద. కాబట్టి ఆయనే నీతిపరుడైన రాజుగా, నీతి కలిగిన వాడిగా, ఏ ఒక్కడు నీతిమంతుడు లేనటువంటి ప్రపంచంలో ఉన్న భూమి మీద ఆయనే నీతి కలిగిన వాడుగా, నీతి కలిగిన రాజుగా, మహోన్నతుడైన దేవుడు తన కుమారుని ఈ లోకానికి, నీతి కలిగిన రాజుకి ఈ లోకాన్ని పంపించాడు. ఆ రాజు ఈ లోకానికి రావడం ద్వారా, ఆ రాజు ఈ లోకంలో పుట్టడం ద్వారా నీతి లేని మనం, నీతియులేని మా నీచ బ్రతుకుల్ అదే వచ్చి ఇంకా రాదు అంతవరకు వచ్చా. మరి నా మోహం చూస్తారక్క. కాబట్టి నీతి లేని మా నీచ బ్రతుకుల్ నీ అందు స్థిరమైంది. ఎప్పుడు స్థిరమైంది? నీతి పరుడు లేడు, ఒక్కడు లేదు భూమి మీద. దేవుని వెతుకువాడు ఒక్కడు లేడు. అందరూ పాపం చేసి ఏకంగా పనికిమాలిన వారైనప్పుడు మహోన్నతుడైన దేవుడు మానవులు పనికిమాలిన వారైన సంగతి చూసి ఆయన తన కుమారుని లోకానికి, నీతి పరుడైన రాజుకి లోకానికి పంపి మన జీవితంలో ఉన్న మురికి గుడి లాంటి నీతిని తీసేసి ఆయన కుమారుని యొక్క నీతిని మన జీవితంలో కుమ్మరించాడు. ఇప్పుడు మనం ఏమై ఉన్నాం? నీతిమంతులుగా చేయబడుతూ వచ్చాం. ఆయన నీతిపరుడైన రాజు. ఆ రాజే నీతిమంతుడైన రాజు, నీతిపరుడైన రాజు ఈ లోకానికి దిగివచ్చి నీతి లేని మన జీవితాలు, నీతి లేని మా నీచ బ్రతుకులు, అంటే నీతి లేని మన జీవితాల్లో, నీచమైన మన బ్రతుకుల్లో తన నీతిని నింపి నీతి గలవారిగా, నీతి పరులుగా ప్రభు సిద్ధపరిచాడు. దాన్ని బట్టి మనం ప్రభుని ఆరాధించే వారికి ఉండాలి. ఇంకా అనుభవం లేకపోతే ఈ రోజు ప్రభు నా హృదయంలో నీతి లేని నా జీవితాల్లో నీతిమంతుడుగా వచ్చి నీతి పరుడుగా ఉండగాడు నా జీవితంలో నీతి నింపు ప్రభు అని మనం ప్రార్థన చేసుకోవాలి. అట్లా అంటూ అనుభవంలోకి వచ్చిన వారు ప్రభుని ఆరాధించండి. ఇది ఎన్నో మాట 5. ఇక 6వ విషయం చూద్దానండి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 8వ వచనం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 8వ వచనం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 8వ వచనము ఏమని రాయబడుతూ వచ్చింది? న్యాయ సింహాసనాసీనుడైన రాజు ఏం చేస్తున్నాడు? సింహాసనాసీనుడైన రాజు తన కన్నులతో చెడుతనమంతయు చెదరగొట్టును. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి 6వ మాట, ఈ రాజు యేసు ప్రభువు ఏ గుణలక్షణం కలిగిన వాడికి రాజుగా ఈ లోకాన్ని జన్మించాడంటే 6వది సింహాసనాసీనుడైన రాజుగా. సింహాసనాసీనుడు అంటే సింహాసనం మీద అధిష్ఠించబడిన వాడు, సింహాసనం మీద కూర్చున్నటువంటి రాజు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన సింహాసనాసీనుడైన రాజుకి లోకానికి వచ్చి తన సింహాసనాన్ని మనకిచ్చి ఆయన సింహాసనం మీద మనల్ని కూర్చోబెడుతున్నాడు. ఇది సాధ్యమేనా? మానవుడికి అసాధ్యం, కానీ దేవుడు సాధ్యం. కాబట్టి దేవుడు అసాధ్యమైన కార్యాన్ని మన జీవితాల్లో కనిపిస్తున్నాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్పి దీన్ని ముగిచ్చేస్తాను ఈ మాట. సపోజ్ ఒక ప్రాంతంలో మీటింగ్ జరుగుతుంది, పబ్లిక్ మీటింగ్, రాజకీయ నాయకులు మీటింగ్ పెట్టారు. ఒక ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రి మీటింగ్ పెట్టినప్పుడు ఎవరెవరు వెళ్తారు? ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మంత్రులు కానీ, లేదా ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేస్, లేదంటే ఎంపీస్ కానీ, కొంతమంది జడ్పీటీస్, ఇంకెవరెవరు ఉంటారు. ప్రాముఖ్యత కలిగిన వారందరూ వెళ్తారు. వెళ్ళిన వారు ఆడ కూర్చుంటారు, స్టేజ్ మీద కూర్చుంటారు. స్టేజ్ మీద కూర్చున్నప్పుడు అందరూ కూర్చున్న తర్వాత సీఎం వచ్చాడు అనుకో, ఏడ కూర్చుంటాడు? కింద కూర్చున్నాడు. కాదట, సీఎంకి సీట్ లేకుండా ఎవడన్నా కూర్చుంటా కింద కూర్చోబెడతాడా? ఏదో సీట్ ఉంటుంది కదా, ఉండదా? అందరు సీట్లలో కూర్చున్నప్పుడు సీఎం కంటూ కుర్చీకి పెడతారు. ఆ కుర్చీకి ఏం చేస్తారు? చక్కగా టవలోడు కడతారు,
చక్కని టవల్ కట్టి ప్రత్యేకమైన టవల్ కడతారు. కలర్లు నేను చెప్పలేండి, ప్రత్యేకమైన కలర్లు కట్టి ఆంధ్రాలోకి అయితే ఒక టవల్ కడతారు, తెలంగాణలో అయితే ఒక టవల్ కడతారు. కాబట్టి టవల్ వేస్తారు. వేసినప్పుడు ఏం చేస్తారు, ఒక ఎంపీ వచ్చి లేదా నాలాంటి తెలివి తక్కువ వచ్చి ఈ సీటు బాగుంది టవల్ వేసారు నేను కూర్చుంటానంటే ఊరుకుంటారా? ఒరే బుద్ధి లేనుడా, అది సీఎం గారు కుర్చీ, కూర్చోవాక అని అంటారు లేదా? ఒరే జ్ఞానం లేనుడా, ఒరే బుద్ధిహీనుడా, సీఎం గారు కూర్చున్న కుర్చీలో కూర్చున్నాడు, వీడు అంత గొప్పవాడు అయ్యాడు, ఎక్కువైపోయిందిరా నీకు అంటారు. అనరా? అంటారు. ఎందుకని? అది సీఎం కుర్చీ. ఈ లోకంలో ఒక మనిషి సీఎంగా అధికారం ఇచ్చిన ప్రజలు అనుకోండి, తన స్థానంలో మరొకరు కూర్చుంటే మనం ఒప్పుకోమే. మహోన్నతుడైన దేవుడు తన కుమారుని లోకాన్ని పంపి తన కుమారుని సింహాసనం మీద మనం కూర్చోబెడుతున్నాడు. అర్థమవుతుందండి? ఈ లోకంలో సీఎం కుర్చీ మీద ఇంకొక వ్యక్తి కూర్చుంటే ఊరుకోం. కానీ దేవుడు, మానవుని సృష్టించిన దేవుడు, ఆ సీఎంను సృష్టించిన దేవుడే సీఎం కుర్చీ కాదు, తన కుర్చీ, తన సింహాసనాన్ని మనకిస్తున్నాడు. ఎందుకు? మనం ఆ సింహాసనం మీద కూర్చోవాలి. ఈ లోకంలో మనుషులు ఆ సీఎం కుర్చీ మీద కూర్చోవడానికి అర్హత లేదంటారు. కానీ ఆయన ఈ సీఎం కుర్చీ మీద 5 సంవత్సరాల నుండి వెళ్ళిపోయి సీఎం కుర్చీ మీద కూర్చోవడానికి మనకు అర్హత లేనప్పుడు శాశ్వత కాలం ఉండే దేవుని యొక్క కుమారుడు సింహాసనం మీద మనం కూర్చోవడానికి ఆ దేవుని యొక్క కుమారుడిని సింహాసనాసీనుడైన రాజుకి లోకాన్ని పంపి ఆయన సింహాసనం మీద కూర్చుండే ఆధిక్యతను ఆయన కుమారుడు కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేటం ద్వారా మనకు ఆధిక్యతనిచ్చాడు. ఇప్పుడు మనం ఎక్కడ కూర్చుంటామండి? ఈడ కింద కూర్చున్నారు. ఓ రోజు దేవుని కుమారుడైన యేసు ప్రభు వారి యొక్క సింహాసనం మీద కూర్చోంటాం. ఆ సింహాసనం మీద కూర్చోవాలంటే, ప్రభు నా పాపాలు క్షమించి నా జీవితం మార్చి నీ యొక్క సింహాసనం మీద కూర్చుని ఆదిష్టత చేసి ఆ సింహాసనం మీద కూర్చునే ధన్యత నాకు లేదు ప్రభు, నా పాపాలు క్షమించని అడిగిన వారు మాత్రమే దాన్ని కూర్చుంటాం. అలా అడిగిన మనం ప్రభుని ఆరాధన చేద్దాం. ఇదన్నమాట. 6, 7వ విషయాన్ని చూద్దానండి. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం 10వ వచనం. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు, ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేరు. కాబట్టి ఎన్నో మాట ఏంటిది? 7వదిగా ఈ రాజు ఎలాంటి రాజు? యేసు ప్రభు వారు ఏ గుణలక్షణములు కలిగిన రాజుకి లోకాన్ని జన్మించాడంటే ఎన్నో మాట ఇది? 7వదిగా ఏ గుణలక్షణం ఉందంటే ఆయనలో? చెప్పండి, ఏ గుణలక్షణం ఉంది? ఏ గుణలక్షణం? ఇక్కడ చదువుతూ వస్తున్నాం కదా, సదాకాలము ఆయనే రాజు. ఇంకొక మాట చెప్పమంటారా? చదవండి. ఇంకో మాట చూస్తున్నారు. కీర్తనల గ్రంథం 48వ అధ్యాయం 2వ వచనం. కీర్తనల గ్రంథము 48వ అధ్యాయం 2వ వచనం. కీర్తనల గ్రంథం 48వ అధ్యాయం 2వ వచనం. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట చదవండి. సర్వ భూమికి సంతోషకరముగా ఉన్నది. కానీ ఇక్కడ మనం చూడాల్సిన మాట ఏంటంటే, ఇక్కడ రాయబడినటువంటి ఒక గొప్ప అనుభూతి ఏంటంటే, ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, ఆయన ఎలాంటి రాజుకి లోకానికి పుట్టాడంటే, తెలుసు మీరు అంటారని, ఆయన మహారాజుకి లోకానికి పుట్టాడు. ఎలా పుట్టాడండి? మహారాజుగా. ఎలా పుట్టాడు? మహారాజు. అంటే చూడండి, ఇక్కడ రాయబడిన మాట చూడండి. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము. ఆయన ఏ రాజుగా పుట్టాడు ఈ లోకానికి? సియోను వాసి అయిన ప్రభు ఏ రాజుగా పుట్టాడు? మహారాజు. మహారాజు అంటే అర్థం ఏంటి? రాజులకే రాజుగా. మహారాజు అంటే అర్థం ఏంటి? రాజులకే రాజు. ఇంకొక అర్థం చెప్పమంటారా? ఈ లోకంలో చాలా మంది సినిమా యాక్టర్స్ కి అభివృద్ధి ఇస్తారు, కానీ ఎవరు కూడా నా దృష్టిలో అభివృద్ధి పొందడానికి యోగ్యుడు కాదు. ఒకే ఒక్క ఆయన యోగ్యుడు, ఆయన యేసు ప్రభువు. ఏంటా అభివృద్ధి తెలుసా? సార్వభౌముడు. ఎవరైనా సార్వభౌమ అధికారం కలిగిన వాడు సార్వభౌముడు. అంటే సార్వభౌముడు అంటే అర్థం ఏంటి చెప్పండి? సార్వభౌముడు అంటే ఏదైనా చేయగలిగిన శక్తి గలవాడు, సామర్థ్యం కలిగినవాడు.
ఈయన ఏ రాజు అంటే, ఏ రాజుకి ఈ లోకాన్ని జన్మించాడంటే, ఏడవదిగా మహారాజు అంటే రాజులకే రాజు. ఈ లోకంలో కొంతమంది రాజులకు రాజులు ఉన్నారు లేరా? కొంతమంది చిన్న చిన్న రాజుల మీద పెద్ద రాజులు అధికారం చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈయన ఏ రాజుగా జన్మించాడంటే రాజులకే రాజుగా. అందుకే పాట కూడా ఉంది, రాజులకే నువ్వు రారాజు అయ్యి అని పాట కూడా పాడుకుంటూ వస్తాం. కానీ ఇక్కడ మనం గమనించాల్సినటువంటి కోణం ఏంటంటే, ఈయన ఎలాంటి రాజుగా యేసు ప్రభువు ఈ లోకానికి ఏ ఉన్నతమైనటువంటి గుణలక్షణం కలిగిన వాడికి ఈ లోకానికి జన్మించాడంటే, ఎలాంటి గుణలక్షణం? మహిమగా. ఎలాంటిది? మహారాజు అంటే రాజులకే రాజు. ఎవరండి? రాజులకే రాజు. ఆయన ఏ రాజులకు రాజుకుంటానికి వచ్చాడు అని అంటే, బైబిల్లో ప్రకటన గ్రంథంలో అక్కడ రాయబడుతూ వచ్చింది. మనం ఎక్కడ ఉండబోతున్నాం? మనం ఎక్కడ ఉంటున్నాం చెప్పండి? ఎక్కడ? చీకట్ల. దేవుని నమ్మి చీకట్లు అంటుంటాం. మనం ఎక్కడ ఉండబోతున్నాం? ఎలా ఉండబోతున్నామో చెప్పండి. మధ్యాకాశం. మనం ఎట్లా ఉండబోతున్నాం అంటే మధ్యాకాశం, పరలోకం. సరే, ఇప్పుడు నేను చదివి చూడండి, బైబిల్ రాయబడుతూ వచ్చింది, మీరు రాజులైన యాజక సమూహములో. అంటే ఎక్కడ ఉండబోతున్నాం? మనం రాజులతో పాటు ఉండబోతున్నాం. మనం ఎవరిని? నువ్వు భయపడవసరలా, నీకు రాజ్యం లేదు, నేను రాజును కాదు, భటుల్లో నువ్వు బాధపడవసరలా. భటుడు అనే జీవితాన్ని యేసు ప్రభు తీసుకుని ఆయన కలవరి శిలువ ద్వారా కడిగి ఆయన మనల్ని రాజులుగా చేస్తూ వచ్చాడు. ఇప్పుడు ప్రభు నమ్మిన ప్రతి ఒక్కరు రాజే. ఈ రాజులకే రారాజుకుంటున్నాడు ఆయన. ఇప్పుడు అర్థమవుతుందండి? రాజులకు అంటే మహారాజు అంటే ఎవరైనా వచ్చింది? మహారాజు అంటే ఎవరైనా రాజులకే రాజు. మనమందరం ఆయన బిడ్డలం, ఆయన కింద ఉన్నటువంటి రాజులం. మన మీద మహారాజుగా నింటూ వచ్చాడు, ఆసీనుడేడు మన మీద. సో ఇక్కడ గమనించాల్సిన కూడా ఏంటంటే, మన రాజులు కావడానికి మన యోగ్యతనే ఉందా? అసలు మన రాజులు కావడానికి మనకి ఏ అర్హత ఉంది చెప్పండి? నేను అడుగుతా, ఎట్లా తప్పు అనుకోవద్దు. మన వార్డు నెంబర్కైనా పోటీ చేస్తామా? కనీసం వార్డు నెంబర్కైనా. అదే కదా ఈ లోకంలో లాస్ట్ అండ్ లీస్ట్. రాజకీయాలు అదే కదా, వార్డు నెంబర్కైనా పోటీ చేస్తామా? పోటీ చేసి మనం గెలుస్తామా? మన ఇంటి వాళ్ళే మనకు ఓటేరు. అదే మన దరిద్రం, మన ఇంటి వాళ్ళే మనకు ఓటేరు. మా ఊర్లో ఒక అతను, ఆయన చక్కగా ఓటలు నడుపుకుంటూ ఉంటాడు. ఓటలు నడుపుకోకుండా ఎవరి మీద కోపమో ఏదో కాలేజీ మాటికి ఏం చేశాడు, ప్రెసిడెంట్గా పోటీ చేశాడు. వార్డు నెంబర్ కాదు. ఇప్పుడు ఆయన లేట్లేండి, ప్రభు సంఘానికి వెళ్ళిపోయాడు. ప్రెసిడెంట్ పోటీ చేస్తే 2 ఓట్లే పడ్డాయి. ఎన్నట్లు? 2. ఒకటి ఆయనది, ఇంకోటి ఆయన భార్య అదేంటిది, పిల్లలది పడల. మరి ఎవరిది? పిల్లలది కూడా పడల. అంటే మనం నిలబడితే మనకు ఓటేసేవాడు ఎక్కడ ఉంటాడు? కానీ అంటే మనల్ని ఎన్నుకోవడానికి కొంతమంది ప్రజలు మనం యోగ్యులమని ఎంచరు. కొంతమంది ఆ స్థానానికి, ఆ పొజిషన్కి మనం యోగ్యులమని కొంతమంది ఎంచరు. కానీ యేసు ప్రభువారు అయితే ఏ యోగ్యత లేని మనము, ఏ అర్హత లేని మనం, అసలు దేవుని రాజ్యం వైపు కూడా కనులెత్తాను కూడా అర్హత లేని మనల్ని ఆయన రాజులనే యోగ్యతలకు మనం తీసుకొచ్చి, ఆయన మనం రాజులుగా చేసి, ఆ రాజులైన యోగ్యత మనకిచ్చి, ఇప్పుడు మన మీద మహారాజుగా ఆయన ఉంటున్నాడు. నీకు అర్థమవుతుందండి చెప్పిన మాట? ఈ లోకంలో ఎలక్షన్ నిలబడితే మనకు డిపాజిట్లు కూడా రావు. అది మన జీవితం. మనల్ని ఎవరు నమ్మరో, లేదా మనల్ని రాజుగా ఎంచుకోవడానికి ఎవరు అర్హత, మనకి అధికారం లేదంటారు. కానీ యేసు ప్రభువారు అధికారం లేని నీకు, ఏ యోగ్యత లేదని ప్రజలు నిన్ను అంటుంటే, ఆయన నిన్ను తీసుకుని నిన్ను ఎవరు పనికిరారు అంటారా? నువ్వు పనికిరాని వాడు అంటారా? నువ్వు నిష్ప్రయోజకమైన వాడివి, దరిద్రుడివి, దిక్కుమాలిన వాడు అంటారా? నిన్నే నేను రాజుగా చేస్తానని తీసుకుని రాజుగా చేశాడు. మనం మనుషుల దృష్టిలో త్రోసివేయబడి, మనం మనుషుల దృష్టిలో కించవేయబడి, మనం మనుషులు మనల్ని అసహించుకున్నప్పుడు, మనుషులు మనం తిడుతున్నప్పుడు, మనుషులు మన మీద పైకి లేచినప్పుడు, మన మీదకి రౌద్రంతో లేచినప్పుడు, యెహోవా మనకు తోడయ్యుండి మనల్ని రాజులుగా చేస్తూ వచ్చాడు. ఇప్పుడు మన మీదకి లేచిన వారు, మనం రాజు అయి ఉంటే ఏం చేస్తారు? రాజుగారు అనాల్సింది. నీ మీదకు లేచిన వాడు, నువ్వు రాజు అయితే ఏం చేయాలా? రాజుగారు అనాల్సింది. ఎరా రాజు బాగుంటావు అంటావా? మనం పేరు పెట్టి పిలుచుకున్న ప్రజలు ఏం చేస్తాం? మన ఇంట్లో పిల్లలు ఒరే రాజు అరే రాజు అంటాం. కానీ నిజంగా రాజు అయితే ఆ మాట అంటావా? ఎవరు అంటానికి అది ఉండదు. రాజుగారి దగ్గరికి వచ్చి ఒరే రాజు అంటావా? ఇంకేమైనా ఉందా? దొరే రాజుగారు బయటకు రావాలి. కాబట్టి జాగ్రత్త. ఈ లోకంలో ఏ యోగ్యత మనకంటూ ఒక అర్హత లేదు. కానీ యేసు ప్రభువు ఈ లోకానికి పుట్టి, మనం రాజులు కాకపోయినప్పటికీ దాసులుగా ఉంటానికి కూడా అర్హత లేని మనల్ని రాజులుగా చేయటం కొరకు ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి, ఆయన రాజుగా, మహారాజుకి లోకానికి పుట్టి రాజులుగా మనల్ని చేయటం కొరకు కలువరిశిలో ఆయన ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఇప్పుడు మనల్ని ఆయన ఏ రాజుగా ఉంటూ వచ్చాడో ఆ రాజు యొక్క ధన్యతను తీసుకొచ్చి
ఆయన మన పైన, ఈ రాజులమైన మన పైన మహారాజు గుంటూ వచ్చాడు. ఇటు గొప్ప ధన్యత మీకు కావాలంటే, యేసు ప్రభువా నా హృదయంలోకి మహారాజు గారా, నేను పాపినే, నన్ను క్షమించి, నేను కూడా దాసత్వంలో ఉండమని పాపానికి నా హృదయంలోకి వచ్చి నన్ను రాజులుగా చేపడమా, రాజుగా చేపడమంటే, రాణులుగా చేయమంటే ఆయన చేస్తాడు. ఇప్పుడు రాజులైన యాజక సమూహంలో మనల్ని ఉంచుతాడు, మన మీద మహారాజుగా ఆయన ఉన్నాడు అని పుట్టారు కదా. అలా మహారాజుగా ఉండే మన జీవితాల్లో ఎవరి హృదయంలో అయితే మహారాజుగా ఆయన ఉంటూ వచ్చాడు, ఈ రోజు ఆయన పుట్టిందే పుస్తకపు చుట్టూ ఆయన గురించి రాయబడినట్టు ఆయన నెరవేర్చడానికి ఈ లోకాన్ని పుట్టాడు. పుస్తకపు చుట్టూ ఆయన గురించి ఏమైనా రాయబడుతూ వచ్చింది? ఆయన మీలో నుండి ప్రజల్ని ఏలే ఒక రాజు నేను పుట్టిస్తానని దేవుడు మాట్లాడాడు. ఆ ప్రజల్ని ఏలే రాజే యేసు ప్రభువు. ఆనాడు దావీదు రాజుకి 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో దర్శనం ఇచ్చిన రాజు, ఆ రాజు గురించి ఆదిలో దావీదు రాజు ప్రకటించిన రాజే ఈ యేసు ప్రభువు. ఈయన గురించి ఆ రోజు ప్రకటించబడింది. దావీదు రాజు దేవుడికి పలికాడు, పుస్తకం చుట్టూ ఆయన గురించి రాయబడినట్టు ఆయన ఈ లోకానికి వచ్చాడు ప్రజల్ని ఏలటానికి. ఎలా? రాజుగా. ఆ వచ్చిన రాజు ఎలాంటి వాడు, ఏ గుణ లక్షణం కలిగి యేసు ప్రభువు రాజుకి ఈ లోకానికి వచ్చాడంటే, మొట్టమొదటిగా సమాధానం అనే గుణ లక్షణం, దేవునితో సమాధాన పరుస్తున్నాడు. 2 మహిమ గల రాజుగా, అంటే తేజస్సు కలిగిన ప్రకాశించే రాజుగా. 3 పరిశుద్ధుడైన రాజుగా. 4 శాశ్వతమైన రాజుగా. 5 నీతిపరుడైన రాజుగా. 6 సింహాసనాసీనుడైన రాజుగా. 7 మహారాజుకి లోకానికి వచ్చాడు. ఇంత గొప్ప రాజుని మనం ఆరాధించకపోతే మనం ఎలా ఉండగలుగుతాం? ఇంత గొప్ప రాజుని, ఇంత గొప్ప రాజుగా ఆయన ఈ లోకానికి గుణలక్షణాలు కలిగి, రాజుగా ఇంత గొప్ప గుణలక్షణాలు కలిగి ఈ లోకానికి వచ్చినందుకు ప్రభుని మనం ఆరాధించే వారు ఉన్నట్లు, హృదయంలో ఉన్న మన రాజుని, హృదయమార 7 లక్షణాలు కలిగిన రాజుని ఆరాధించడానికై ప్రభు మనకు కృపనిచ్చి సహాయం చేసి పరిశుద్ధాత్మ నడిపింపులో మనం ఆరాధించే వారికి సిద్ధపరచినట్టు ప్రభు సహాయం చేయను గాక. ఆమేన్.